హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏస్ డీప్ లర్న్ స్ట్రైట్ ఫార్వర్డ్ కరెంట్ అఫైర్స్. సో ఈ వీడియోలో మనం ఆగస్ట్ 20 నుంచి ఆగస్ట్ 31 వరకు జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ ఏమేమి ఉన్నాయో వాటన్నిటి గురించి చూద్దాం. అట్లాగే యాజ్ యూజువల్‌గా మీకు తెలుసు మా సోలో మేము కొట్టుకోవాలి కాబట్టి సో ఏస్ డీప్ లర్న్ అనే యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని మీకు ఈఎస్సీ గానీ, ఎస్ఎస్సీ జేఈ గానీ, లేదంటే గేట్ గానీ, లేదంటే ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఏడబ్ల్యూఏకి వేటి కోచింగ్ కావాలన్నా కూడా సో ఏస్ డీప్ లర్న్ అనే యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని మీరు డెమో చూసుకోవచ్చు. మీకు ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్‌ని పర్చేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అట్లాగే జనరల్ స్టడీస్ విషయానికి వస్తే మనం ఫ్రీగా టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేస్తున్నాము. తెలుగు మీడియంలో ప్లస్ ఇంగ్లీష్ మీడియంలో టెస్ట్ సిరీస్ రిజిస్ట్రేషన్ కావాలనుకుంటే మీకు డౌన్లోడింగ్ లింక్ అనేది కానీ లేదంటే దాని యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. 30 అనేది నార్మల్ టాపిక్ వైజ్ టెస్ట్లు ప్లస్ 10 గ్రాండ్ టెస్ట్లు, మొత్తము 30 టెస్ట్లు మనం పెట్టబోతున్నాము. 20 టాపిక్ వైజ్ టెస్ట్లు, 10 గ్రాండ్ టెస్ట్లు, మొత్తం 30 టెస్ట్లు అనేటివి ఫ్రీ అనమాట అందరికీ. సో మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటే దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకుని మీరు టెస్ట్లు రాసుకోవచ్చు. ఓకే, టైం వేస్ట్ చేయకుండా యాజ్ యూజువల్గా మనం స్ట్రైట్ ఫార్వర్డ్ కరెంట్ అఫైర్స్కి వెళ్దాము. ఓకే రైట్, సంస్కృత్ వీక్. సో సంస్కృత్ వీక్ అనేది మనకి ఈ ఆగస్ట్ 19 నుంచి ఆగస్ట్ 25 వరకు మనకి సంస్కృత్ వీక్ జరిగింది. మొట్టమొదటిసారిగా మనం సంస్కృత్ డేని 1969లో స్టార్ట్ చేసాం మనం. సో మినిస్ట్రీ ఆఫ్ ద వాట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి 1969 నుంచి సంస్కృత్ డేని సెలబ్రేట్ చేయరు. మరి సంస్కృతం ఎప్పుడు పుట్టింది అనేది మనకు తెలియదు. సో కాబట్టి అందుకోసం ఏం చేశారంటే మనకు శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ పూర్ణిమ ఉంటాయి కదా. సో ఆ మంత్లో ఎప్పుడైతే శ్రావణ పూర్ణిమ వస్తుందో ఆ శ్రావణ పూర్ణిమ వచ్చిన రోజునే మనం సంస్కృత్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ ఇయర్ చూసుకుంటే మనకి ఆగస్ట్ 22 రోజు రక్షాబంధన్ లేదా శ్రావణ పూర్ణిమ వచ్చింది. సో ఆగస్ట్ 22 మనం ఏంటిది వరల్డ్ సంస్కృత్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎవ్రీ ఇయర్ శ్రావణ పూర్ణిమ ఏ రోజు వస్తే ఆ రోజునే మనం వరల్డ్ సంస్కృత్ డే అని చెప్తుంటాం. జనరల్గా ఈ వీక్ ఎలా సెలెక్ట్ చేస్తారు? ఈ వీక్ మధ్యలో ఖచ్చితంగా ఏం రావాలి? సంస్కృత్ డే రావాలి, అంతే కదా. 19 నుంచి 25 కాబట్టి మధ్యలో ఏమొచ్చింది? 22 ఏమొచ్చింది? మనకు వరల్డ్ సంస్కృత్ డే వచ్చింది. సో కాబట్టి మధ్యలో వరల్డ్ సంస్కృత్ డే ఉండేటట్టు ఇట్లా వీక్ని మనకి సెలబ్రేట్ చేస్తుంటాం. ఎందుకోసం అంటే అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి కోసం, ఈ సంస్కృత్ లాంగ్వేజ్ గురించి అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి కోసం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆగస్ట్ 19 నుంచి 25 వరకు మొట్టమొదటిసారిగా 19 ఎప్పుడు శ్రావణ పూర్ణిమ ఏ రోజు వస్తే ఆ రోజే మనం సంస్కృత్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఓకే రైట్. నెక్స్ట్ వరల్డ్ వాటర్ వీక్. సో వరల్డ్ వాటర్ వీక్ని కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎప్పటి నుంచి? ఆగస్ట్ 23 నుంచి ఆగస్ట్ 27 వరకు. ద థీమ్ ఆఫ్ ద వరల్డ్ వాటర్ వీక్ ఏంటిదంటే బిల్డింగ్ రెసిలియన్స్ అండ్ ఫాస్టర్. బిల్డింగ్ ద రెసిలియన్స్ ఫాస్టర్ అనే థీమ్ అనేది మీరు బై హార్ట్ చేయాలి. సో ఇది ఎవరు ఆర్గనైజ్ చేస్తారంటే వరల్డ్ వాటర్ వీక్ ప్రతిసారి ఎవరు ఆర్గనైజ్ చేస్తారంటే స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ వాటర్ ఇన్స్టిట్యూట్ సిన్స్ 1991. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు వాటర్ రిసోర్సెస్ గురించి ఎక్కువగా రీసెర్చ్ చేస్తూ ఉంటారు. కన్జర్వేషన్ మెథడ్స్ కానీ వాటర్ బాడీస్ ప్రొటెక్షన్ గురించి కానీ అన్నింటి గురించి రీసెర్చ్ చేస్తుంటుంది ఆర్గనైజేషన్. ఏది? స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్. సో 1991 నుంచి మనకి వాటర్ వీక్ని సెలబ్రేట్ చేస్తున్నారు. అట్లా మనకి ఏంటిది ఆగస్ట్ 23 నుంచి ఆగస్ట్ 27 వరకు మనకి ఏంటిది? సో వాటర్ వీక్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం మనము. ఓకే రైట్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వచ్చి సునీల్ సేతి కమిటీ. ఈ సునీల్ సేతి కమిటీ ఏంటిదంటే మనకి ఇక్కడ కనిపిస్తున్న ఇండియాలో హ్యాండ్లూమ్ సెక్టర్. సో ఇండియాలో ఏవైతే హ్యాండ్లూమ్స్ ఉన్నాయో ఈ హ్యాండ్లూమ్స్ని ఏం చేయాలి? వాటి యొక్క ఎక్స్పోర్ట్స్ని కానీ వాటి యొక్క ప్రొడక్షన్ కానీ పెంచాలన్న ఉద్దేశంతో మరి ఏం చేస్తే బాగుంటుంది హ్యాండ్లూమ్ సెక్టర్కి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సజెషన్స్ ఇవ్వమని చెప్పేసి సునీల్ సేతి కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. 45 రోజులలో ఈ కమిటీ అనేది రిపోర్ట్ సబ్మిట్ చేయబోతుంది. దాని తర్వాత సో మన ఇండియాలో హ్యాండ్లూమ్ సెక్టర్ని ఎలా డెవలప్ చేయాలన్న దాని మీద నిర్ణయాలు తీసుకోబోతున్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది? డబులింగ్ ద వాట్ ప్రొడక్షన్ అండ్ క్వాడ్రిప్లింగ్ ద వాట్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ద హ్యాండ్లూమ్ ఫ్రమ్ ద ఇండియా ఇన్ ద అప్కమింగ్ 3 years. రాబోయే 3 సంవత్సరాలలో ఎక్స్పోర్ట్స్ని 4 times పెంచాలి, ప్రొడక్షన్ని 2 times పెంచాలి. వేటి? హ్యాండ్లూమ్స్ని. అలా పెంచాలి అంటే ఏం చేయాలి అన్న దాని గురించి మనకి కమిటీ రికమెండేషన్స్ ఇస్తుంది. రీసెంట్గా అపాయింట్ చేయడం జరిగింది. ఈ మంత్లో 45 daysలో రిపోర్ట్ అనేది సబ్మిట్ చేసి హ్యాండ్లూమ్ సెక్టార్కి సంబంధించిన డెవలప్మెంట్ స్ట్రాటజీని ఇది చెప్తుంది ఈ కమిటీ అనేది. ఓకే, ఈ టార్గెట్స్ని బేస్ చేసుకుని రికమెండేషన్ ఇస్తుంది. నెక్స్ట్ దీక్షా షిండే. సో దీక్షా షిండే ఈజ్ అవాట్ 14-year గర్ల్స్ ఫ్రమ్ ద మహారాష్ట్ర ఔరంగాబాద్ నుంచి 14 years గర్ల్స్. మనకి నాసా ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి సో షీ సెలెక్టెడ్ యాజ్, చూడండి ఇక్కడ ప్యానలిస్ట్ ఆన్, చూడండి మైనారిటీ సర్వింగ్ ఇన్స్టిట్యూషన్ ఫెలోషిప్ వర్చువల్ ప్యానెల్ ఆఫ్ ద అమెరికన్ స్పేస్ ఏజెన్సీ. నాసాకి సంబంధించినటువంటి ఎవరు? మైనారిటీస్ అంటే ఎవరు? 18 years కన్నా తక్కువ ఉన్న వాళ్ళే కదా జనరల్గా. సో మైనారిటీస్కి సంబంధించినటువంటి ప్యానలిస్ట్ ఏదైతే ఉంటుందో నాసాకి సంబంధించి ఆ ప్యానలిస్ట్లో ఒక మెంబర్గా అవ్వడం జరిగింది. ఎవరు? ఎవరు? సో దీక్షా షిండే మహారాష్ట్ర నుంచి. ఎందుకు ఈమె సెలెక్ట్ చేశారు? ఆ ప్యానెల్లో ఎందుకు మెంబర్గా తీసుకున్నారు ఈమెనంటే సో ఆమె ఇంతకుముందు సో వి లివ్ ఇన్ ఏ బ్లాక్ హోల్ అనే ఒక రీసెర్చ్ పేపర్ని పబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ రీసెర్చ్ పేపర్ని పబ్లిష్ చేసింది. అట్లాగే షీ ఓన్ ద వాట్ కాంపిటీషన్ ఆఫ్ ద వాట్ ఆర్గనైజ్డ్ బై ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ రీసెర్చ్ కొలాబరేషన్ వాళ్ళు చేసినటువంటి ఆర్గనైజేషన్ యొక్క అవార్డును కూడా పొందడం జరిగింది. ఈమెకి ఇప్పుడు 14 years కాబట్టి 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈమెకి నాసా వాళ్ళు ట్రైనింగ్ కూడా ఇవ్వనున్నారు. వెన్ షీ టర్న్స్ ఇన్ టు ద 18 years తర్వాత ఆమెకు నాసా వాళ్ళు ట్రైనింగ్ కూడా ఇవ్వనున్నాడు. ఎందుకంటే ఆమెకు అంత నాలెడ్జ్ ఉందని చెప్పేసి రీసెర్చ్ పేపర్స్ మీద కూడా రాశారు. షీ రోట్ ఏ థియరీ ఆన్ ద వాట్ బ్లాక్ హోల్స్. సో ఇట్ వాస్ లైక్డ్ అండ్ యాక్సెప్టెడ్ బై ద నాసా. ఆ థియరీ పేరు ఏంటిది? వి లివ్ ఇన్ ద వాట్ బ్లాక్ హోల్స్.
సో అలా ఈమెకి నాసాలో ఒక ప్యానెల్‌లో మెంబర్ అవ్వడానికి అవకాశం రావడం జరిగింది. ఏమైనా మైనారిటీ చిన్న పిల్లలు బిలో 18 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా! ఆ ప్యానెల్. నెక్స్ట్ ఇస్మాయిల్ బారీ యాకూబ్. ఇస్మాయిల్ బారీ మలేషియా యొక్క న్యూ ప్రైమ్ మినిస్టర్. అంతకుముందు యాకూబ్ ఉండే. సో యాకూబ్‌ని తీసేశారు అక్కడ పార్లమెంట్‌లో మెజారిటీ పోవడం వల్ల. సో నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఎవరు మనకి సబ్రీ. ఓకే. ఇస్మాయిల్ సబ్రీ యాకూబ్. ఇంతకుముందు అతని పేరు ఏంటిదంటే యాసీన్. యాకూబ్ కాదమ్మా యాసీన్. సో యాసీన్ అనే అతన్ని అతనికి మెజారిటీ పోవడం వల్ల అతనికి పోయి కొత్తగా ఎవరు వచ్చారు మనకి ఇతను రావడం జరిగింది. ఎవరు? ఇస్మాయిల్ సబ్రీ యాకూబ్ మనకి రావడం జరిగింది. ఓకే. నెక్స్ట్ సో ఈ వెహికల్ ఫ్రెండ్లీ హైవే మనకి. ఈ వెహికల్స్ అంటే ఏంటిది మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి ఉండాలి కదా! సో ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి మూవ్ అవ్వాలంటే ఫస్ట్ ఏముండాలి? మధ్యలో మనకి ఛార్జింగ్ స్టేషన్స్ అనేది ఉండాలి. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఢిల్లీ నుంచి చండీగఢ్ హైవే ఏదైతే ఉందో, ఢిల్లీ నుంచి చండీగఢ్ హైవే ఉంది కదా! సో ఢిల్లీ టు చండీగఢ్ వెళ్ళే హైవేలో మొత్తం కూడా ఏం చేశారంటే మధ్యలో మనకి ఇలా ఛార్జింగ్ స్టేషన్‌లు ఎస్టాబ్లిష్‌మెంట్ చేయడం పోతున్నారు. అలా ఏంటిదంటే నువ్వు ఎలక్ట్రిక్ వెహికల్స్ గనుక సో ఇలా పోతూ ఉన్నప్పుడు నువ్వు ఛార్జింగ్స్ మన పెట్రోల్ బంక్‌లు ఎలా ఉంటాయి అలా ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఉండాలి కదా! అలా ఛార్జింగ్ స్టేషన్స్ సో ఎస్టాబ్లిష్‌మెంట్ చేస్తేనే అప్పుడు నీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క ప్రమోషన్ అనేది ఎక్కువ మొత్తంలో జరుగుతూ ఉంటుంది. అలా మన భారతదేశంలో ఈ బేల్వాలా సహాయంతో BHEL భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ బేల్వాలా సహాయంతో మనకి ఢిల్లీ నుంచి చండీగఢ్ హైవే ఏదైతే ఉందో, ఢిల్లీ నుంచి చండీగఢ్ వెళ్ళే హైవే ఏదైతే ఉందో ఆ హైవేలో ఇలా ఛార్జింగ్ స్టేషన్స్ ఎస్టాబ్లిష్‌మెంట్ మనం చేయడం జరిగింది. సో అలా ఛార్జింగ్ స్టేషన్స్ ఎస్టాబ్లిష్‌మెంట్ చేయడం వల్ల ఏమైంది? సో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫ్రెండ్లీ హైవే అని చెప్తున్నాం. దాన్ని ఏమంటున్నాం? ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫ్రెండ్లీ హైవే. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్ ఫ్రెండ్లీ హైవే అని ఎప్పుడు అంటావు నువ్వు? అది ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నప్పుడు. అలా మొట్టమొదటి ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడ మనకి కర్నాల్ అనే ప్రాంతంలో ఎస్టాబ్లిష్‌మెంట్ చేయడం జరిగింది. సో ఢిల్లీ నుంచి చండీగఢ్ వెళ్ళే సో ఆ హైవేలో. సో దిస్ ఈస్ అవర్ ఫస్ట్ హైవే ఇన్ ఇండియా. సో దేనికి సంబంధించి? ఈ వెహికల్ ఫ్రెండ్లీ హైవే. ఎందుకంటే మధ్యలో 30 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్‌ని పెట్టబోతున్నాం. అలా మనకి ఎవరి వాళ్ళ సహాయంతో ఛార్జింగ్ స్టేషన్స్ పెడుతున్నాం మనం? భారత్ హెవీ ఎలక్ట్రికల్‌కి సంబంధించి ఏ హైవే? ఢిల్లీ నుంచి చండీగఢ్ హైవే. దానికి ఏమని పేరు పెట్టాం మనం? సో ఈ వెహికల్ ఫ్రెండ్లీ హైవే అని పేరు పెట్టాం. ఎక్కడ స్టార్ట్ చేసాం మనం? కర్నాల్. ఎక్కడ? కర్నాల్. హర్యానాలో ఎక్కడ? కర్నాల్‌లో మనకి ఏం స్టార్ట్ చేసాం మనం? సో మొట్టమొదటి ఈ వెహికల్ ఫ్రెండ్లీ మన ఛార్జింగ్ స్టేషన్‌ని స్టార్ట్ చేసాం. ఏంటిది? ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్‌ని. అలా ఈ హైవే మొత్తంలో మనకి ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టబోతున్నారు. ఏ బేసిస్ పైన? సోలార్ బేస్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ సెటప్ బై ద భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్. అలా భారతదేశంలో మొట్టమొదటి ఏంటిది? ఈ వెహికల్ ఫ్రెండ్లీ హైవే ఏదంటే ఢిల్లీ నుంచి చండీగఢ్‌కి వెళ్ళేటువంటి హైవే. ఇది ఎవరు? BHE వాళ్ళ సహకారంతోటి. నెక్స్ట్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనే వాళ్ళు యాప్ లాంచ్ చేశారు. ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఇండియా. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది మనకి? కోల్కతాలో ఉంటుంది మనకి. ఇది హెడ్ క్వార్టర్ ఏంటిది? కోల్కతాలో ఉంటుంది. ఓకేనా? సో వన్ ఆఫ్ ద సెకండ్ ఓల్డెస్ట్ ఇది ఇండియా ఆఫ్టర్ ద సర్వే ఆఫ్ ఇండియా. సర్వే ఆఫ్ ఇండియా తర్వాత ఇండియాలో ఎస్టాబ్లిష్‌మెంట్ చేసినటువంటి సెకండ్ ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఏంటిదంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? మనకి కోల్కతా, వెస్ట్ బెంగాల్‌లో ఉంది. దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే వాళ్ళు ఒక యాప్‌ని లాంచ్ చేశారు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వడానికి కోసం. GSI మొబైల్ యాప్‌ని లాంచ్ చేయడం జరిగింది. సో కాబట్టి ఎగ్జామ్‌లో ఇది కాదు ముచ్చట కావాల్సింది. జస్ట్ ఈ ఒక క్వెషన్ కోసం నేను చెప్తున్నాను. ఏంటిది? హెడ్ క్వార్టర్ ఆఫ్ ద జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. యాప్ లాంచ్ చేశారన్నది ఎవరు అడగరు, కానీ న్యూస్‌లో ఉంది కాబట్టి దీని యొక్క హెడ్ క్వార్టర్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్ ఇక్కడ కోల్కతాలో ఉంది. ఓకే. నెక్స్ట్ వచ్చి MSTC అనేది ఒక ఆర్గనైజేషన్. దాని పేరు ఏంటిదంటే ఇక్కడ చూడండి, మెటల్ స్క్రాప్ కార్పొరేషన్ లిమిటెడ్. ఓకే. సో ఏంటిది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే మనకి దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడ ఉంది? మనకి కోల్కతాలో ఉంది. హెడ్ క్వార్టర్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ ఏంటిది? కోల్కతా ఉంది. 1964లో ఎస్టాబ్లిష్‌మెంట్ చేయడం జరిగింది. ఇవన్నీ ఏం చేస్తాయంటే చూడండి ఇక్కడ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ఫెర్రస్ స్క్రాప్ అండ్ దేర్ ఆఫ్టర్ క్యానలైజింగ్ ద ఏజెన్సీ ఫర్ ద ఇంపోర్ట్ ఆఫ్ ద ఫెర్రస్ స్క్రాప్ అండ్ ద ఓల్డ్ షిప్స్ ఫర్ బ్రేకింగ్ ఇన్ ద కంట్రీ. ఏవైతే ఫెర్రస్ ఐరన్ మెటల్స్ ఏవైతే పాడైపోయినాయి ఉంటాయో, షిప్స్ అనేటివి వాటి యొక్క ఆయుష్ తీరిపోయినటువంటి షిప్స్ ఉంటాయి కదా 30-40 సంవత్సరాల పని, అవన్నిటిలో బ్రేక్ చేసి వాటి నుంచి మళ్ళీ ఏం చేస్తాం మనం? ఐరన్ తీయడం జరుగుతుంది. అలాంటిది అనమాట ఈ కంపెనీ అనమాట. ఏదైతే స్క్రాప్ ఉందో స్క్రాప్ నుంచి వేరే పనికొచ్చే వాటిని వేరు చేస్తూ ఉంటారు. అలాంటిది అనమాట ఈ ఆర్గనైజేషన్. ఏది? మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్. దీని యొక్క కొత్త బిల్డింగ్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇదేంటి? సో ఈ న్యూ బిల్డింగ్ అని అంటున్నాడు. అయితే ఇది ఏం చేస్తుంది, ఏం చేస్తుందని కాదు కానీ సో ఇది న్యూస్లో ఉంది. న్యూస్లో ఉన్నప్పుడు దాని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందని అడుగుతాడు. అది మనకి ఇంపార్టెంట్. హెడ్ క్వార్టర్ అనేది ఎక్కడ ఉంది? మనకి కోల్కతాలో ఉంది. ఇదేంటి? MSTC, దట్ ఈస్ అ మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్ వాస్ సెటప్ ఇన్ 1964. ఎక్కడ ఉంది? అది కోల్కతాలో ఉంది. నెక్స్ట్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ క్యాంపెయిన్. సో ఎక్కువ మొత్తంలో న్యూట్రిషియస్ ఫుడ్ని పెంచాలి. ఎక్కువ మంది భారతదేశంలో అనిమియా తోటి, లేదంటే మనకి మాల్ న్యూట్రిషన్ తోటి, అండర్ నరిష్మెంట్ తోటి, అండర్ వెయిట్ తోటి ఇవన్నీ బాధపడుతున్నారు. కాబట్టి ఎక్కువ మొత్తంలో భారతదేశంలో మనకి నేషనల్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ క్యాంపెయిన్ లాంచ్ చేయాలి. అవేర్నెస్, ఫుడ్ పైన మనకి అవేర్నెస్ తీసుకురావాలన్న ఉద్దేశంతో మనకి ఇది లాంచ్ చేయడం జరిగింది. ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ద అగ్రికల్చర్ లాంచ్ ద నేషనల్ ఫుడ్ అండ్ ద న్యూట్రిషన్ మిషన్ ఫర్ ద క్యాంపెయిన్ ఫర్ ద ఫార్మర్స్.
సో ఎందుకు లాంచ్ చేశారు? దీన్ని సపోర్టెడ్ బై ద వాట్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ ద అగ్రికల్చర్. ఎందుకు లాంచ్ చేస్తారు? న్యూట్రిషనల్ లెవెల్స్‌ని పెంచడానికి కోసం. అలాగే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ క్వెషన్ ఏంటిదంటే 2023 సంవత్సరాన్ని మనం ఆల్రెడీ డిక్లేర్ చేసాం. ఏమని? సో దట్ ఈస్ ద ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద మిల్లెట్స్ అండర్ ద లీడర్‌షిప్ ఆఫ్ ద ఇండియా. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషనే. సో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషనే ఇండియా ఇచ్చినటువంటి రికమెండేషన్‌ని యాక్సెప్ట్ చేసి 2023 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద మిల్లెట్స్‌గా డిక్లేర్ చేయడం జరిగింది. అది మన ఇండియా పంపిన ప్రపోజలే. అందుకోసం మనకు ఎక్కువ మొత్తంలో న్యూట్రిషియస్ ఫుడ్ అనేది ఈ మధ్య కాలంలో మనకు మిల్లెట్స్ రూపంలో కూడా అవైలబిలిటీ ఉంటుంది. రాగులు గానీ, సజ్జలు గానీ ఇవి ఉన్నాయి కదా! వాటికి సంబంధించి బాజ్రా గానీ ఎక్కువ మొత్తంలో తింటే వాటి ద్వారా కూడా మంచి మంచి న్యూట్రియంట్స్ అనేవి అందుబాటులోకి రావడం జరుగుతుంది. సో అలా 2023 సంవత్సరాన్ని ఏం చేసాం మనం? సో మనకి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద మిల్లెట్స్‌గా మనము రికగ్నైజ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఎగ్జామ్‌లో ఏం క్వెషన్ అడుగుతాడంటే ఈ మిషన్‌ని లాంచ్ చేసింది ఎవరు అని అడుగుతాడు. మిషన్‌ని లాంచ్ చేసింది ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ద అగ్రికల్చర్. నెంబర్ 2 ఈ 2023 సంవత్సరాన్ని ఏమంటాము అంటాడు. సో ఇది రివర్స్ క్వెషన్ అన్నమాట. ఈ మిషన్‌ని లాంచ్ చేసింది ఎవరు అంటారు? మినిస్ట్రీ ఆఫ్ ద అగ్రికల్చర్ వారు లాంచ్ చేయడం జరిగింది. ఏది? ఇది నేషనల్ ఫుడ్ ఫర్ ద న్యూట్రిషన్ అండ్ ద క్యాంపెయిన్. ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా ఏఈఈ పరీక్షలకు ఏస్ డీప్ లెర్న్. నెక్స్ట్ సుజలాం. సుజలాం ఏంటిదంటే మనకి ఆల్రెడీ స్వచ్ఛ భారత్ కింద ఏం రాసాం మనము? ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ ఇండియా అని చెప్పామా లేదా? అంటే బహిరంగ మలమూత్ర విసర్జన లేనిది భారతదేశాన్ని సాధించాలని మనం 2014లో స్టార్ట్ చేసాం అక్టోబర్ 2 రోజు. ఏంటిది? స్వచ్ఛ భారత్ ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ. ఓడిఎఫ్ అంటే ఏంటిది? ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ ఇండియా. అది ఓకే, అందరికీ టాయిలెట్స్ కట్టుకున్నారు. టాయిలెట్స్ కట్టుకున్న తర్వాత ఏదైతే వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ ఉంటుందో నెక్స్ట్ ఆ వేస్ట్ వాటర్‌ని ఏం చేయాలంటే మనం స్నానం చేయడం ద్వారా గానీ, బట్టలు ఉతకడం ద్వారా గానీ రకరకాల ఇవన్నీ వేస్ట్ వాటర్ జనరేట్ అవుతుంది. ఈ వేస్ట్ వాటర్‌ని కూడా వేస్ట్ పోనీయకుండా భూమిలోకి మనకి ఇంకేటట్టు సోక్ పిట్స్‌ని నిర్మించాలన్నమాట. అది దాని యొక్క ముఖ్య ఉద్దేశం. మినిస్ట్రీ ఆఫ్ ద జల్ శక్తి లాంచ్డ్ ద వాట్? సుజలాం. ఏం లాంచ్ చేశారు? సుజలాం 100 డేస్ క్యాంపెయిన్ అన్నమాట. ఈ సుజలాం అనేది ఏంటిది? మనకి ఒక 100 డేస్ క్యాంపెయిన్. 100 డేస్ క్యాంపెయిన్ దేనికి సంబంధించి చూడండి ఇక్కడ. క్రియేషన్ ఆఫ్ ఏ 1 మిలియన్ సోక్ పిట్స్ అండ్ ఆల్సో అదర్ గ్రే వాటర్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్. అర్థమవుతుందా? 1 మిలియన్ సోక్ పిట్స్‌ని నిర్మించాలి. 100 డేస్‌లో అవేర్‌నెస్ క్యాంపెయిన్ లాంచ్ చేసి భారతదేశంలో ఒక 1 మిలియన్ సోక్ పిట్స్‌ని నిర్మించాలని టార్గెట్‌గా పెట్టుకున్నాము. ఆ సోక్ పిట్స్ నిర్మించడం ద్వారా ఏంటిదంటే వేస్ట్ వాటర్ ఏదైతే ఉందో ఆ వేస్ట్ వాటర్‌ని మొత్తం మనం మేనేజ్ చేయాలి. అందుకోసం ఇక్కడ ఏమంటున్నాం? సేవ్ వాటర్ అని చెప్పాం. ఏ వాటరు? ఏదైతే మనము వేస్ట్ వాటర్ జనరేట్ అవుతుందో గ్రే వాటర్ గానీ వేస్ట్ వాటర్ జనరేట్ అవుతది కదా! సో ఆ వాటర్‌ని అంతా కూడా ఏం చేయాలి? మనం సేవ్ చేయాలి. అంటే సేవ్ చేయాలంటే అదేం చేయాలి? మనం పర్కోలేషన్ జరగాలి. మనకి పర్కోలేషన్ జరగాలి అంటే భూమిలోకి ఇంకాలి అంటే వి నీడ్ టు కన్‌స్ట్రక్ట్ ద వాట్? సోక్ పిట్స్‌ని నిర్మించాలి. ఆ సోక్ పిట్స్ ఎంత? మనకి 1 మిలియన్ సోక్ పిట్స్‌ని నిర్మించాలని టార్గెట్ పెట్టుకున్నాము. ఆ 1 మిలియన్ సోక్ పిట్స్‌ని నిర్మించడానికి కోసమే 100 డేస్ ఏంటిది? అవేర్‌నెస్ క్యాంపెయిన్ డ్రైవ్ చేస్తున్నాం. దాని పేరేంటిది? సుజలాం. ఎవరు లాంచ్ చేశారు ఇది? ఎవరు లాంచ్ చేశారమ్మా? సుజలాం అనేది ఎవరు లాంచ్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ ద జల్ శక్తి లాంచ్ చేశారు. సుజలాం అంటే తాగే నీరుది అనుకునేవాళ్ళు మీరు మనకు పొరపాటున. తాగే నీరుది కాదు. వేస్ట్ వాటర్ గానీ, గ్రే వాటర్ ఏదైతే జనరేట్ అయిందో దాన్ని వేస్ట్ పోకుండా భూమిలోకి ఇంకడానికి కోసం సోక్ పిట్స్ గుంతలు, ఇంకుడు గుంతలు అంటాం కదా! ఇంకుడు గుంతలు నిర్మించి ఆ వాటర్‌ని అంతా కూడా దాంట్లో పంపిస్తే అది అండర్ గ్రౌండ్ వాటర్ పెరగడానికి ఉపయోగపడుతుందన్నది ఒక ముఖ్య ఉద్దేశము. ఓకే. అది దాని యొక్క మేజర్ అది. నెక్స్ట్ యుక్తుధార. ఈ యుక్తుధార అనేది ఒక మొబైల్ అప్లికేషన్. యుక్తుధార ఈజ్ నథింగ్ బట్ ఒక మొబైల్ అప్లికేషన్. యుక్తుధార అంటే యుక్త వయసులో ఉన్న వాళ్ళు వీళ్ళు అనుకుని ఆన్సర్ పెట్టేవాళ్ళు. ఈ యుక్తుధార ఈజ్ ఏంటిదంటే మనము చూడండి యూజింగ్ ద వాట్? రిమోట్ సెన్సింగ్ అండ్ జీఐఎస్ బేస్డ్ ఇన్ఫర్మేషన్. ఏదైనా ఒక పని చేసామనుకోండి, ఒక చెట్టు పెట్టామనుకోండి, ఒక బిల్డింగ్ కట్టామనుకోండి, దాన్ని ఏంటిది మనకు జాగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా ఏం చేస్తాం దాన్ని? అది ఎక్కడుందని దాని లొకేషన్ కనుక్కుంటాం. జీపీఎస్ సిస్టమ్ ద్వారా మన పొజిషన్ ఉంటుంది తెలుస్తుంది కదా మనకిప్పుడు. అట్లాగే జాగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌ని ఉపయోగించుకొని మనం ఏం చేస్తామంటే దాన్ని ట్యాగ్ చేస్తాం. దాన్ని జియో ట్యాగింగ్ అంటాం కదా! మీ అందరికి తెలుసు జియో ట్యాగింగ్ అంటే. ఆ జియో ట్యాగింగ్ చేస్తాం. ఆ జియో ట్యాగింగ్ చేయడానికి కోసము పర్టిక్యులర్‌లీ ఈ ఎంజీ నరేగా ఉంది కదా! మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ యాక్ట్ ఉంది కదా! ఈ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ యాక్ట్ 2005లో వచ్చింది. దీని ప్రకారం ఏం చేస్తారు మన గవర్నమెంట్ అనేది? 100 రోజుల పనిని ప్రొవైడ్ చేస్తుందా లేదా అందరికీ? మరి వీళ్ళు ఎక్కడెక్కడ పనులు చేశారో, ఏం పని చేశారో దానంతా కూడా జియో ట్యాగింగ్ చేయడానికి కోసము మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి న్యూ పోర్టల్ పేరేంటిది? యుక్తుధార. దేనికి సంబంధించి? ఈ అసెట్స్ ఏం క్రియేట్ చేస్తున్నారు అని దాన్ని జియో ట్యాగింగ్ చేయడానికి కోసం. దేని కింద? ఎంజీ నరేగా కింద. ఇది ఎంజీ నరేగాకి కాదు, ఎంజీ నరేగాతో పాటు మనకి పర్ డ్రాప్ మోర్ క్రాప్ గానీ చాలా అసెట్స్‌ని జియో ట్యాగింగ్ చేయొచ్చు మనం. పర్టిక్యులర్‌గా ఇదైతే ఇప్పుడు మనకు దేనికోసం? దట్ ఈస్ జితేంద్ర సింగ్ సెడ్ దట్ న్యూ పోర్టల్ అండర్ ద వాట్? భువన్ యుక్తుధార విచ్ has been released recently to facilitate the planning of the new MG Narega assets by using రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ డాటా ద్వారా వాటిని జియో ట్యాగింగ్ చేయడానికి కోసం ఈ పోర్టల్‌ని తీసుకొచ్చారు. దీన్ని యుక్తుధార. నెక్స్ట్ సమృద్ధ్.
సో సమృద్ధి అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాంచ్ చేశారు. దీన్నే మనం ఏమంటాం ఎంఐటీ అని చెప్తుంటాం. ఎంఈఐటీ అంటే ఏంటిది? మినిస్టర్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే షార్ట్ కట్లు ఏమంటాం? ఎంఈఐటీ అంటాం. వీళ్ళేం ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశారు స్టార్టప్ని ప్రమోట్ చేయడానికి కోసం. వీటిని ఇండియాలో స్టార్టప్స్ని ప్రమోట్ చేయడానికి కోసము ఈ లాంచ్ చేసినటువంటి స్కీమ్ పేరు ఏంటి? సమృద్ధి. సమృద్ధి అంటే వెల్తే కదా. సో స్టార్టప్స్ని ప్రమోట్ చేస్తే ఏమైతే మనకు వెల్త్ జనరేట్ అవుతుంది అనేది కదా మేజర్ పాయింట్. ఇక్కడ సమృద్ధి అనేది లాంచ్ చేశారు. ఈ సమృద్ధిని కనుక ఎక్స్పాన్షన్ కనుక తీసుకుంటే వాట్ ఈస్ అవర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద సమృద్ధి అని కనుక తీసుకుంటే దాని యొక్క పూర్తి ఎక్స్పాన్షన్ ఇదే అమ్మ. ఏంటిది? స్టార్టప్ యాక్సిలరేటర్స్ ఆఫ్ ద వర్డ్. ఎంఈఐటీ అంటే ఏంటిది? ఎంఈఐటీ అంటే ఏంటి? దిస్ వన్ మినిస్టర్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని. స్టార్టప్ యాక్సిలరేటర్స్ ఆఫ్ ద వర్డ్ మినిస్టర్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫర్ ద ప్రొడక్ట్ ఇన్నోవేషన్ డెవలప్మెంట్ అండ్ ద గ్రోత్. దీన్నే మొత్తం కలిపితే ఏమంటాం? చిన్న అబ్రివేషన్ ఫామ్లో ఏమంటున్నాం? అంత పెద్ద అబ్రివేషన్ ఉంది. మామూలుగా అయితే ఏమంటాం? దీన్ని సమృద్ధి అంటాం. దీని యొక్క ఫుల్ ఫామ్ కానీ అబ్రివేటెడ్ ఫామ్ అయితే మొత్తం ఇది ఏంటి? స్టార్టప్ యాక్సిలరేటర్ ఫర్ ఎంఐటీ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్ గ్రోత్ అని. సో అదంతా కూడా పూర్తి పేరు అనమాట. దాని పేరు ఏంటి? మనకి సమృద్ధి. దేనికోసం ఇది? స్టార్టప్స్ని ప్రమోట్ చేయడానికి కోసము. దేన్ని ప్రమోట్ చేయడానికి కోసం? ఇలా స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో భారతదేశంలో ఈ స్టార్టప్స్ అంకుర సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రమోట్ చేయడానికి కోసం తీసుకురావడం జరిగింది. ఓకేనా? భారతదేశంలో 63 యూనికార్న్స్ ఉన్నాయి. 63 యూనికార్న్స్. యూనికార్న్ అంటే ఏంటిదంటే ఏ స్టార్టప్ యొక్క వాల్యుయేషన్ అనేది 1 బిలియన్ దాటుతుందో దాన్ని ఏమంటారు? యూనికార్న్ అని పేరు పెట్టినారనమాట మనకి. ఏ స్టార్టప్ యొక్క టర్న్ ఓవర్ అనేది 1 బిలియన్ దాటుతుందో $1 బిలియన్ వాటిని ఏమంటాం? యూనికార్న్స్ అంటాం. అట్లాంటి భారతదేశంలో 63 స్టార్టప్స్ ఉన్నాయి. ఓకేనా? సో రైట్. సో ఇప్పుడు ఏమన్నాడు? సమృద్ధి ప్రోగ్రామ్ విల్ ఫోకస్ ఆన్ ద యాక్సిలరేటింగ్ ద 300 స్టార్టప్స్ ప్రొవైడ్ ఇన్ ద వాట్ కస్టమర్ కనెక్ట్, ఇన్వెస్టర్ కనెక్ట్ అండ్ ద ఇంటర్నేషనల్ ఎక్స్పాన్షన్ ఆపర్చునిటీస్ ఇన్ ద 3 years. ఈ సమృద్ధి స్కీమ్ కింద సో గవర్నమెంట్ అనేది ఎన్నిట్లను టార్గెట్ చేసి రాబోయే 3 సంవత్సరాలలో ఒక 300 స్టార్టప్స్ని మనకి టార్గెట్ చేసి వాటిని ఇంటర్నేషనల్ ఎక్స్పాన్షన్లో ఎక్స్పాన్షన్ చేస్తూ కస్టమర్లు అందరికీ సర్వీస్ అందించడానికి సపోర్ట్ చేస్తామని ఈ సమృద్ధి స్కీమ్ ద్వారా చెప్తుంది. ఎన్ని? 300 స్టార్టప్స్ రాబోయే 3 సంవత్సరాలలో. భారతదేశంలో ఎన్ని యూనికార్న్స్ ఉన్నాయి? 63 యూనికార్న్స్ ఉన్నాయి. ఓకే రైట్. థర్డ్ లార్జెస్ట్ యూనికార్న్స్ ప్రపంచంలోనే థర్డ్ లార్జెస్ట్ యూనికార్న్ ఉన్నటువంటి దేశంలో యూఎస్ఏ, యూకే తర్వాత ఇండియానే మనకి మేజర్గా గ్లోబల్గా. ఓకే థర్డ్ ప్లేస్లో ఉన్నాం మనం యూనికార్న్లో. యూనికార్న్ అంటే 1 బిలియన్ టర్న్ ఓవర్ ఉన్నటువంటి స్టార్టప్స్. నెక్స్ట్ ఈ శ్రమ పోర్టల్. శ్రమ అంటే ఎవరు? లేబరే కదా. లేబర్ కదా. శ్రమ పడే వాళ్ళని మనం ఏమంటాం? లేబర్ అనే మనం ఏమంటాం? శ్రమ పడే వాళ్ళని లేబర్ అంటాం. సో లేబర్స్ అనే వాళ్ళు ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఉంటారు, అనార్గనైజ్డ్ సెక్టర్లో ఉంటారు. అనార్గనైజ్డ్ సెక్టర్ అంటే అగ్రికల్చర్ సెక్టర్ కానీ డైలీ కూలీకి వెళ్తుంటారు కదమ్మా. డైలీ కూలీకి వెళ్ళే వాళ్ళు కానీ ఇలా చాలా వాళ్ళు ఉంటారు. వాళ్ళ డాటానే ఉండదు. కన్స్ట్రక్షన్ సెక్టర్లో వర్క్ చేసే వాళ్ళు కానీ, అగ్రికల్చర్ సెక్టర్లో వర్క్ చేసే వాళ్ళు, బీడీ కార్మికులు కానీ ఇలా చాలామంది అనార్గనైజ్డ్ సెక్టర్లో వర్క్ చేస్తుంటారు. వాళ్ళ డాటానే ఉండదు. కాబట్టి ఈ అనార్గనైజ్డ్ సెక్టర్ యొక్క డాటా ఏదైతే ఉందో ఈ అనార్గనైజ్డ్ సెక్టర్లో వర్క్ చేసే వర్కర్ల యొక్క డాటా మొత్తం కలెక్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ శ్రమ్ పోర్టల్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇది లాంచ్ చేసి ఇది స్టేట్ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ ఇచ్చేసి స్టేట్ గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ అనమాట. ఇది సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏం చేయాలి? వాళ్ళ రాష్ట్రాలలో ఎవరైతే అనార్గనైజ్డ్ సెక్టర్లో వర్క్ చేస్తున్నారో ఆ అనార్గనైజ్డ్ సెక్టర్లో వర్క్ చేస్తున్నటువంటి లేబర్స్ యొక్క డాటా మొత్తం కలెక్షన్ చేసి దాంట్లో ఎంటర్ చేయాలి. ద గవర్నమెంట్ టు రిజిస్టర్ ద 38 crores ఆఫ్ ద అనార్గనైజ్డ్ వర్కర్స్ డాటాని మనం రిజిస్టర్ చేయాలనుకుంటున్నాము. ఓకేనా? అలా రిజిస్టర్ అయిపోతే అందులో ఎవరైతే డాటా రిజిస్టర్ అయితే వాళ్ళకి ఒక 12 digit ఉన్నటువంటి లేబర్ కోడ్ నెంబర్ వస్తుంది అనమాట. మనకు ఆధార్ కార్డులో అయితే ఎట్లా 12 digit నెంబర్ ఉంటుందో అట్లాగే దీంట్లో రిజిస్టర్ అయిన వాళ్ళకు కూడా ఇతను అనార్గనైజ్డ్ వర్కరు పలానా కంపెనీలో పనిచేస్తున్నాడు, ఇన్ని సంవత్సరాల నుంచి ఇతను ఈ ఫీల్డ్లో పనిచేస్తున్నాడు, ఇతని నంబర్ ఇదని చెప్పేసి ఒక కార్డు జనరేట్ అవుతుంది. ఆ కార్డు ఉండడం ద్వారా ఏంటిదంటే మనకి గవర్నమెంట్ అయితే కొన్ని పాలసీ డిసిషన్స్ తీసుకోవడానికి కానీ కరోనా టైంలో లాక్డౌన్ వచ్చినప్పుడు అనార్గనైజ్డ్ వర్కర్స్ ఎంత ఇబ్బంది పడ్డారు. సో అలాంటి ఇబ్బంది పడకుండా మనకు కొన్ని ఫ్యూచర్లో చర్యలు తీసుకోవడానికి ఇది అవసరం అవుతుంది. అలా దానికోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టడం జరిగింది. ఏమైనా డౌట్స్ ఉంటే 14434 అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా పెట్టడం జరిగింది. అట్లాగేంటిది సో నీకు ఈ శ్రమ్ కార్డ్ కంటైనింగ్ ద 12 digit నెంబర్ ఉంటుంది. ఎంతమంది? దాదాపు 38 కోట్ల అనార్గనైజ్డ్ వర్కర్స్ని మనం రిజిస్ట్రేషన్ చేయాలి. పర్టికులర్గా ఏది? అనార్గనైజ్డ్ సెక్టర్ 38 కోట్లు ఎంత? సో 12 digit నెంబర్ ఎంత? టోల్ నెంబర్ ఇది. ఈ 4 పాయింట్స్ అనేది మనకి ఇంపార్టెంట్. ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ద లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అనేది. నెక్స్ట్ మంత్ అండ్ 21. సో మంత్ అంటే ఏంటిది? థింకింగే కదా. సో కాబట్టి ఎవరైతే మనకి యంగ్ ఆస్పిరేషన్స్ బీటెక్ చదువుతున్న వాళ్ళు కానీ ఎంటెక్ చదువుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొత్త ఆలోచనలు ఏవైతే ఉంటాయో ఆ కొత్త ఆలోచనలను ఏం చేయాలి మనం? సో ఆలోచనని కూడా ఒక ప్రొడక్ట్ రూపంలోకి బయటకు తీసుకురావాలి. ఆలోచన అంతా మాత్రమే కాదు కదా. సో దాన్ని ప్రొడక్ట్ రూపంలోకి బయటకు తీసుకురావాలి. అలా ఎవరికైతే ఆలోచనల గురించి డిస్కస్ చేయడానికి 36 hours ఆఫ్ ద ఆన్లైన్ హ్యాకథాన్ అనేది మనకి గవర్నమెంట్ అనేది ప్రకటించడం జరిగింది. సో దాదాపు ప్రైజ్ మనీ అనేది టోటల్గా 40 lakhs విల్ బి గివెన్ టు ద విన్నర్స్. ద పార్టిసిపెంట్స్ ఎక్స్పెక్టెడ్ టు
డెవలప్ ద డిజిటల్ సొల్యూషన్ ఫర్ ద అండర్ ద 6 థీమ్స్. ఒక 6 థీమ్స్ సెలెక్ట్ చేశారు. సో సొసైటీలో ఉన్నటువంటి మేజర్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నిట్లో కూడా ఏం చేయాలి మనకి, సో మనకి వాళ్ళు సొల్యూషన్స్ చెప్పాలి. మనకి 28 నవంబర్ నుంచి మనకి డిసెంబర్ 1 వరకు ఇది జరుగుతూనే ఉంటుంది. సో ఓకే, ఆ రోజులలో 36 అవర్స్ డ్యూరేషన్లో మనకి మంతన్ అంటే థింకింగ్ ఎవరెవరైతే పార్టిసిపేట్ అయితే ఉంటారో మనకి మంతన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లోకి వెళ్ళి మీరు పార్టిసిపేట్ చేసేసి మీ దగ్గర ఉన్న టెక్నాలజీని ఏం చేయొచ్చు, మీరు డెమో ఇవ్వచ్చు. వాళ్ళకి నచ్చితే కొంచెం ఫండింగ్ ఇస్తారు, దాని ప్రొడక్ట్ రూపంలోకి మీకు కన్వర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఈ ఇయర్ ఒక్కటే కామన్ కాదు, ఒక సంవత్సరానికి 3-4 సార్లు జరుగుతుంటుంది. కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క పేరుతో జరుగుతుంటుంది. ఈసారి ఏమని పేరు పెట్టినారు, మనకి మంతన్ 2021 అని పేరు పెట్టినారు. ఏమని? మంతన్. ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా ఏఈఈ పరీక్షలకు ఏస్ డీప్ లెర్న్. నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద యానిమల్ బయోటెక్నాలజీ, ఇది హైదరాబాద్లో ఉంది. ఏది? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద యానిమల్ బయోటెక్నాలజీ ఎక్కడ ఉంది? హైదరాబాద్లో ఉంది. ఎందుకు ఇది న్యూస్లో ఉంది అంటే, ఇప్పుడు సెంట్రల్ డ్రగ్స్ ల్యాబొరేటరీ ఏం చేసిందంటే దీన్ని రికగ్నైజ్ చేసింది. ఏది? ఇక్కడ చూడొచ్చు మనకి డిఎన్ఏ, ఇవన్నీ యానిమల్స్ గురించి సంబంధించిన డిఎన్ఏ కానీ వాటి గురించి కానీ, బయోటెక్నాలజీ అంటే వాటి గురించి కదా, డిఎన్ఏ ఎంఆర్ఎన్ఏ గురించి స్టడీ చేస్తుంటాం. అలా ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద యానిమల్ బయోటెక్నాలజీ అని హైదరాబాద్లో ఉంది. దీనికి ఇప్పుడు సెంట్రల్ డ్రగ్స్ ల్యాబొరేటరీ ఏం చేసిందంటే COVID-19 వ్యాక్సిన్ టెస్టింగ్ కోసం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. భారతదేశంలో COVID-19 వ్యాక్సిన్ టెస్టింగ్ ఒకటే దగ్గర జరుగుతుంది, అది పూణేలో మాత్రమే జరుగుతుంది. ఎక్కడ? సో పూణేలో మాత్రమే జరుగుతుంది. ఆల్రెడీ ఇంతకుముందు మనకి ఇంకా ఎక్కడా లేదన్నమాట మనకి కోవిడ్ టెస్టింగ్ అనేది. సో కాబట్టి ఇప్పుడు రెండవసారి సో మన భారతదేశంలో రెండవ సెంటర్ అన్నమాట ఇదేది. సో ఇది హైదరాబాద్లో వచ్చినటువంటి ఏంటిది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద యానిమల్ బయోటెక్నాలజీని కూడా COVID-19 టెస్టింగ్ ఫెసిలిటీగా రికగ్నైజ్ చేయడం జరిగింది ఫర్ ద COVID-19 వ్యాక్సిన్ టెస్టింగ్ ఫెసిలిటీ ఎట్ హైదరాబాద్. ఎక్కడ? ఇక్కడ దీంట్లో ఈ ఇన్స్టిట్యూట్ని, ఏది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద యానిమల్ బయోటెక్నాలజీ ఏదైతే ఉందో దట్ ఈస్ రికగ్నైజ్డ్ యాజ్ COVID-19 టెస్టింగ్ ఫెసిలిటీగా రికగ్నైజ్ చేయడం జరిగింది. అంతకుముందు భారతదేశంలో ఉంది అంటే ఉంది. ఎక్కడ ఉంది అది? పూణేలో మాత్రమే ఉంది. సో దట్ ఈస్ ఇది పూణే హ్యాస్ ఆల్రెడీ బీన్ నోటిఫైడ్ యాజ్ అవార్డ్ సెంట్రల్ డ్రగ్స్ ల్యాబొరేటరీ ఇన్ 28 జూన్ ఆఫ్ ద 2021 అనేది మనకి సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఇది పూణేలో ఒకటి, మన నెక్స్ట్ ఇది ఇక్కడ హైదరాబాద్లో. ఈ రెండే ఉన్నాయి మనకి. నేషనల్ సెంటర్ ఫర్ ద సెల్ సైన్స్ ఒకటి పూణే, అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద వర్డ్ బయోటెక్నాలజీ హైదరాబాద్. ఈ రెండిట్లను మాత్రమే సెంట్రల్ డ్రగ్స్ ల్యాబొరేటరీ అనేది అప్రూవల్ తెలిపింది. దేనికోసము? మనకి COVID-19ని సో ఇండియాలో టెస్ట్ చేయడానికి కోసం టెస్టింగ్ ఫెసిలిటీ. ఇది ఒకటి హైదరాబాద్లో సెకండ్ది, అండ్ ఫస్ట్ది అయితే ఇక్కడ నేషనల్ సెంటర్ ఫర్ ద సెల్ సైన్స్ ఇక్కడ పూణేలో. ఈ రెండు కూడా మనకి ఇప్పుడు భారతదేశంలో ఏంటిది, సో మనకి టెస్టింగ్ ఫెసిలిటీస్ అనమాట. COVID-19 వ్యాక్సిన్ టెస్టింగ్ ఫెసిలిటీస్ ఫస్ట్ ఇది అండ్ సెకండ్ ఇది. ఓకే, ఒకటి పూణేలో ఒకటి హైదరాబాద్లో. హైదరాబాద్లో ఎక్కడ ఉంది? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద యానిమల్ బయోటెక్నాలజీ షామీర్పేట్ దగ్గర. నెక్స్ట్ స్మోక్ టవర్. ఢిల్లీలో మన అందరికీ కూడా ఎక్కువ మొత్తంలో ఏముంటుంది, స్మోక్ అనేది ఉంటుంది. అందుకోసం అక్కడ ఉన్నటువంటి సో మన పొల్యూషన్ నివారించడానికి కోసం ఒక పెద్ద స్మోక్ టవర్నే కట్టడం జరిగింది. 18 మీటర్ల హైట్ తోటి, ఇలా 18 మీటర్స్ హైట్ తోటి. ఇక్కడ క్యానోపీ, ఇక్కడ అంతా కూడా చెట్లు అవి ఉంటాయి. ఒక 6 మీటర్ల క్యానోపీ తోటి టోటల్ హైట్ వచ్చేసి మనకి 24 మీటర్ల ఎత్తు లోపల ఇలా ఒక స్మోక్ టవర్ని నిర్మించడం జరిగింది. ఓకేనా? ఇలా ఒక స్మోక్ టవర్ని నిర్మించేసి సో మనకి ఏం చేస్తారు, అక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కంట్రోల్ చేద్దామని. ఇక్కడ నుంచి ఏమైతే మనకి ఇక్కడ నుంచి ఎయిర్ అనేది ఎంట్రీ అవుతుంది. పొల్యూటెడ్ ఎయిర్ ఉంది కదా, సో ఈ పొల్యూటెడ్ ఎయిర్ అనేది పైనుంచి ఎంట్రీ అవుతుంది. పొల్యూటెడ్ ఎయిర్ నుంచి ఎంట్రీ అయ్యి ఇలా లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసి ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నాయి. ఇక్కడ అన్ని 4 సైడ్ల ఫ్యాన్స్ ఉంటాయి. ఒక్కొక్క సైడ్ 10, మొత్తం 40 ఫ్యాన్స్ ఉంటాయి. ఈ ఫ్యాన్స్ అనేవి ఏం చేస్తాయి, ఎయిర్ ఎంట్రీ అయిన తర్వాత ఎయిర్ మొత్తం క్లీన్ అయిపోతుంది. క్లీన్ అయిపోయి మళ్ళీ ఎయిర్ అనేది కింద నుంచి ఇలా బయటకు రిలీజ్ అవుతుంటుంది. చూడండి ఇక్కడ ఫిల్టర్డ్ ఎయిర్ అవుట్ అనమాట. ఈ కింది నుంచి మనకి ఎయిర్ అనేది బయటకు వస్తుంది. ఇలా ఒక ఎయిర్ ప్యూరిఫికేషన్ టవర్ని మొట్టమొదటిసారిగా మనకి ఢిల్లీ గవర్నమెంట్ అనేది తీసుకురావడం జరిగింది. దట్ ఈస్ ద 1000 మీటర్స్ క్యూబిక్ మీటర్స్ ఆఫ్ ద ఫ్రెష్ ఎయిర్ పర్ సెకండ్. ఎంత? 1000 క్యూబిక్ మీటర్స్ యొక్క సో ఫ్రెష్ ఎయిర్ని వాల్యూమ్ వైజ్ చూసుకుంటే 1000 క్యూబిక్ మీటర్ వాల్యూమ్ ఉన్నటువంటి ఫ్రెష్ ఎయిర్ని సో ఎంతకి పర్ సెకండ్కి ఇది రిలీజ్ చేస్తుందంట. అంత కెపాసిటీ ఉంది. ఇలా మొట్టమొదటిసారిగా ఎయిర్ పొల్యూషన్ స్మాగ్ టవర్ని పెట్టడం జరిగింది. ఎక్కడ? మనకి ఢిల్లీలో పెట్టడం జరిగింది. ఈ మెథడ్నే ఏమంటారు, ద టవర్ ఈజ్ యూజ్డ్ ద వర్డ్ డౌన్ డ్రాప్ ఎయిర్ క్లీనింగ్ సిస్టమ్ అనేది దాన్ని యూజ్ చేస్తుందని చెప్తున్నాం. వాట్ ఈస్ డౌన్ డ్రాప్ ఎయిర్ క్లీనింగ్ సిస్టమ్ అంటే ఇక్కడ పైనుంచి అనేది ఎయిర్ ఎంట్రీ కింద నుంచి బయటకు వెళ్తుంది కాబట్టి దాన్ని ఏమంటాం, డౌన్ డ్రాప్ అంటే కిందనే కదా. సో దాన్ని డౌన్ డ్రాప్ అనేది చెప్తుంది. ఇక మిగతా దాని ఒక హైట్ అదంతా మనం చూసాం. సో దట్ ఈస్ ద 24 మీటర్స్ హైట్, 8 స్టోరీ బిల్డింగ్ అంత హైట్లో ఉంటుంది. సో ఈచ్ ఆఫ్ ద డిశ్చార్జ్ ద వర్డ్ 25 క్యూబిక్ మీటర్స్ పర్ సెకండ్ ఆఫ్ ద ఎయిర్ అప్ టు ద వర్డ్ 1000 క్యూబిక్ మీటర్ పర్ సెకండ్ ఫర్ ద వర్డ్ టవర్ ఓల్. ఓకేనా? అది ఏది స్మాగ్ టవర్ ఇక్కడ ఢిల్లీలో. నెక్స్ట్ CCTV కెమెరా. ఫోర్బ్స్
సో దేని ప్రకారము ఫోర్బ్స్ ఇండియా అనే మ్యాగజైన్ యొక్క రిపోర్ట్ ప్రకారం ఏంటిదంటే ప్రపంచంలోనే అత్యధికంగా సీసీటీవీ కెమెరాస్ ఉన్నటువంటి నగరంగా ఏదంటే మనకి ఢిల్లీది ఫస్ట్ స్థానంలో ఉందని ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్ గారు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈవెన్ న్యూయార్క్, లండన్లో కూడా లేవు. అంతకన్నా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ద సీసీటీవీ కెమెరాస్ ఉన్నటువంటి నగరంగా మనకు ఢిల్లీ అనేది చరిత్రలోకి ఎక్కిందని చెప్పి చెప్తున్నాడు. సో ఏమంటున్నాడు, ద ఫోర్బ్స్ ఇండియా హ్యాస్ ఢిల్లీ ఆన్ ద టాప్ విత్ 826 సీసీటీవీ ఫుటేజెస్ కెమెరాస్ పర్ స్క్వేర్ మైల్. ఒక స్క్వేర్ మైల్కి ఎన్ని గనం ఉన్నాయి. సో ఢిల్లీ ఫాలోడ్ బై ద లండన్లో ఒక స్క్వేర్ మైల్కి ఎన్ని ఉన్నాయి. సో నెక్స్ట్ చెన్నైలో ఎన్ని ఉన్నాయి. సో అలా మనకి రకరకాల సిటీలలో ఎన్ని ఉన్నాయి. కానీ ఇవన్నీ మనకు అవసరం లేదు ఎగ్జామినేషన్లో. సో కాబట్టి ప్రపంచంలోనే లండన్, న్యూయార్క్లో ఎక్కువగా ఉంటాయి జనరల్గా. అవి కాకుండా న్యూయార్క్ 3వ ప్లేస్లో ఉంది, లండన్ 2వ ప్లేస్లో ఉంటే ఢిల్లీ అనేది 1వ ప్లేస్లో ఉంది. ఒక స్క్వేర్ మైల్కి 1826 సీసీ కెమెరాలు ఉన్నాయి అని ఫోర్బ్స్ ఇండియా రిపోర్ట్ ప్రకారం ఒక అంచనా. సో అలా ఢిల్లీ అనేది మొదటి ప్లేస్లో ఉన్నట్టు అరవింద్ కేజ్రీవాల్ ఏం చేశారు, మనకి అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ నుంచి జై కోవిద్. సో జై కోవిద్ అనేది దిస్ ఈజ్ అవర్ ఇండియాస్ వరల్డ్స్ ఫస్ట్ ప్లాస్మిడ్ డిఎన్ఏ వ్యాక్సిన్ ఫర్ ద COVID-19. డిఎన్ఏ వ్యాక్సిన్ అంటే మనకి ఇలా కరోనా వైరస్ ఇలా ఉంటుంది కదమ్మా. ఈ కరోనా వైరస్ కూడా ఇలా లోపల ఏదైనా ఉంటుంది కదా, దాని యొక్క జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది కదా, ఆర్ఎన్ఏ, డిఎన్ఏ. సో దీని యొక్క జెనెటిక్ మెటీరియల్ తీసుకొని ఆ జెనెటిక్ మెటీరియల్ ద్వారా తయారు చేస్తే దానికి ఉన్నటువంటి జెనెటిక్ మెటీరియల్ ఆర్ఎన్ఏ ఏదైతే ఉందో ఆర్ఎన్ఏని మళ్ళీ మనకి రివర్ ట్రాన్స్క్రిప్ట్ ప్రాసెస్ ద్వారా డిఎన్ఏ కన్వర్ట్ చేసి రకరకాల ప్రాసెస్ ఉంటాయి. అలా దాని యొక్క జెనెటిక్ మెటీరియల్ తీసుకొని అలా తయారు చేస్తే దాన్ని ఏమంటాం మనం, వ్యాక్సిన్ అంటాం. మామూలు ఇప్పుడు మనం వేసుకున్న వ్యాక్సిన్స్ ఏంటిది, దాని బాడీ పైన ఉన్నటువంటి ప్రోటీన్ని తీసుకుంటాం. మనం ప్రోటీన్ని తీసుకొని ఆ ప్రోటీన్నే మనం వ్యాక్సిన్ కన్వర్ట్ చేస్తాం. ప్రోటీన్ కాకుండా దాని లోపల ఉన్నటువంటి జెనెటిక్ మెటీరియల్ని తీసుకున్నాం అనుకో, డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏని కానీ, అలాంటి వాటిని ఆర్ఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్స్ లేదంటే డిఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్స్ అంటాం. దాని యొక్క జెనెటిక్ మెటీరియల్ని తీసుకొని తయారు చేస్తే బాడీ పైన ఉన్నటువంటి ప్రోటీన్స్ కానీ బాడీ పైన ఉన్నటువంటి కవచాన్ని కానీ తీసుకొని తయారు చేస్తే అవి నార్మల్ వ్యాక్సిన్స్, అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్స్ అని. సో రకరకాల మెథడ్స్ ఉంటాయి మనకి, లైవ్ వ్యాక్సిన్స్ అని. ఓకే రైట్. ఈ జై కోవిద్ అనేది ఏంటిది, వరల్డ్స్ ఫస్ట్ డిఎన్ఏ వ్యాక్సిన్ ఫర్ ద COVID-19. డిఎన్ఏ అనే జెనెటిక్ మెటీరియల్ తీసుకొని మనకి జై కోవిడ్ని మనకి డెవలప్మెంట్ చేయడం జరిగింది. వరల్డ్స్ ఫస్ట్ అండ్ ద ఇండియాస్ ఇండిజినస్ లివ్డ్, మన టెక్నాలజీ ద్వారానే డెవలప్ చేసాము COVID-19 ఇంక్లూడింగ్ ద చిల్డ్రన్స్ అండ్ ద అడల్ట్స్ అబోవ్ ద ఇయర్స్ ఆఫ్ ద 12 years ఆఫ్ ద ఏజ్. అది చిల్డ్రన్స్కి కానీ అడల్ట్కి కానీ 12 సంవత్సరాల కన్నా ఎబో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుందని ట్రయల్ రన్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ డెవలప్డ్ బై ద ఇన్ పార్ట్నర్షిప్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ద బయోటెక్నాలజీ, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ ద మిషన్ కోవిడ్ సురక్ష అండ్ ఇంప్లిమెంటెడ్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ ద బయోటెక్నాలజీ బ్రాక్. సో డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ మన వాళ్ళే తయారు చేయడం జరిగింది. దీని కింద మిషన్ కోవిడ్ సురక్ష కింద. ఇది జై కోవిద్ గుర్తుపెట్టుకోవాలి. ఎవరు, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. నెక్స్ట్ HGCO19 అనేది ఏంటిదంటే ఇది ఆర్ఎన్ఏ బేస్డ్ వైరస్ అనమాట. వైరస్ కాదు, వ్యాక్సిన్. సో దట్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ mRNA వ్యాక్సిన్ HGCO19. ఇది ఎవరెవరు డెవలప్మెంట్ చేశారంటే చూడండి, ఇక్కడ జెనోవా బయో ఫార్మాస్యూటికల్స్ అని ఒకటి కనిపిస్తుంది. ఇన్ కొలాబరేషన్ విత్ ద HDT బయోటెక్ కార్పొరేషన్ ఆఫ్ USA. అందుకోసం ఇక్కడ ఏమన్నారు, HG అన్నాం. H అంటే ఇక్కడ ఒక కంపెనీ పేరు, ఇది HDT. నెక్స్ట్ G ఉంది. G అంటే ఎవరు ఇక్కడ, జెనోవా బయోసెస్. CO అంటే ఎవరు, COVID-19. CO అంటే ఏంటిది, COVID-19. HDT, జెనోవా అండ్ COVID-19 వాళ్ళిద్దరు కలిసి తయారు చేస్తున్నారు కాబట్టి దాన్ని ఏమన్నారు, HG అన్నారు. అంటే ఆ కంపెనీ పేర్స్ అనమాట. ఫస్ట్ లెటర్ ఇంకొక కంపెనీ పేరు, ఇంకొక లెటర్, HG19. సో కానీ ఇది దేనికి సంబంధించింది, ఫస్ట్ ఆర్ఎన్ఏని ఉపయోగించి తయారు చేయడం జరిగింది. ఇది ఏంటిది, జై కోవిద్ అనేది డిఎన్ఏకి సంబంధించి. ఓకే, డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ వాడు తయారు చేసినటువంటి వ్యాక్సిన్ ఇది. అయితే ఇది mRNA ఉపయోగించి తయారు చేసినటువంటి వ్యాక్సిన్. ఓకేనా. సో mRNA బేస్డ్ ఏది, HGCO19 అనేది ఏంటిది, mRNA బేస్డ్ వ్యాక్సిన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జై కోవిద్ అనేది బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ ఇండియా వాళ్ళు తయారు చేసింది ఏంటిది, జై కోవిద్. ఇది అమెరికన్ కంపెనీ సహాయంతో తయారు చేయడం జరిగింది. ఏది, HGCO. దీనికి కూడా మనకి ట్రయల్ రన్స్ అనేవి జరుగుతున్నాయి. కాబట్టి HGCO19 కానీ లేదంటే జై కోవిద్ కానీ ఈ రెండిట్ల మధ్యన డిఫరెన్స్ ఏంటిదంటే ఒక డిఎన్ఏ బేస్డ్, ఇంకోటి ఏంటిది ఆర్ఎన్ఏ బేస్డ్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ EASE-4 ఇది బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించింది. బ్యాంకింగ్ రంగంలో ఏంటిదంటే మనకి ఎన్హాన్స్డ్ యాక్సెస్ సర్వీస్ ఎక్సలెన్స్ అనమాట. దీని పేరు ఎన్హాన్స్డ్ యాక్సెస్ అండ్ సర్వీస్ ఎక్సలెన్స్. ఏవైతే ఏ బ్యాంక్స్ మనకి ప్రైవేట్ బ్యాంకులకు సంబంధం లేదు, పిఎస్బీస్ అంటే ఏంటిది, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్, కమర్షియల్ బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయి ఇండియాలో 12 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఉన్నాయి. ఈ 12 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్కి ఏం చేస్తారంటే ప్రతి ఇయర్ కస్టమర్ యొక్క సర్వీస్ని ఎలా పెంచాలి అని చెప్పేసి ఇప్పుడు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, SBI కానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ, పంజాబ్ బ్యాంక్, నేషనల్ బ్యాంక్ కానీ, ఇలా గవర్నమెంట్ బ్యాంక్స్ ఉన్నాయి కదా 12. ఆ 12 వాళ్ళకి ఏముంటాయంటే ప్రతి ఇయర్ ఒక టార్గెట్ ఉంటుంది. ఈజ్ 4.0 అంటే ఏంటిది,
అంతకుముందే లాంచ్ అయిందండి. 1, 2, 3 అయిపోయినాయి అనమాట. ఇది ఫోర్త్ అనమాట. సో ఎన్హాన్స్డ్ యాక్సెస్ సర్వీస్ ఎక్సలెంట్. కస్టమర్స్‌కి సర్వీస్ ఇవ్వడానికి కోసం గానీ, బ్యాంక్ యొక్క సర్వీస్‌ని ఎన్హాన్స్ చేయడానికి కోసం గానీ ఏమేం చేయాలనే దాన్ని ఈజ్ అని పిలుస్తుంటాం. అలా ప్రతి ఇయర్ ఒక బ్యాంక్ అనేది ఈజ్ రూల్స్ ఉంటాయన్నమాట. అంటే ఎన్హాన్స్డ్ యాక్సెస్ సర్వీస్ ఎక్సలెన్స్ ఉండాలంటే ఏమేం చేయాలన్నదంతా కూడా డాక్యుమెంట్‌లో ఉంటది. ఆ డాక్యుమెంట్‌ని వాళ్ళు ఫాలో అవ్వాలి. సో ఈ సంవత్సరం దేనిపైన ఫోకస్ చేస్తున్నారంటే టెక్నాలజీ ఎనేబుల్డ్ అండ్ సింప్లిఫైడ్ కొలాబరేటివ్ బ్యాంకింగ్. ఎక్కువ మొత్తంలో డిజిటల్ బ్యాంకింగ్ పైన ఎక్కువ మొత్తంలో ఫోకస్ చేయబోతున్నారు. ఏది ఈజ్ 4.0. సో 2021 నుంచి 22 ఈ 1 ఇయర్ కాలంలో ఈజ్ అనే దేనిపైన ఫోకస్ చేయబోతుంది. ఎన్హాన్స్డ్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సింప్లిఫైడ్ కొలాబరేషన్ అంటే డిజిటల్ పేమెంట్స్ పైన ఎక్కువ మొత్తంలో కాన్సంట్రేట్ చేస్తున్నట్టు చెప్పడం జరిగింది. ఏది ఈజ్ 4లో ఎన్హాన్స్డ్ యాక్సెస్ సర్వీస్ ఎక్సలెన్స్ ఈజ్ అంటే ఓకే. సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అనేది ప్రతి సంవత్సరం చేస్తుంటాం. మరి పోయిన సంవత్సరం ఏం చేశాయంటే ఈజ్ 3.0లో ఏం చేశారు, వీళ్ళు ఏం సాధించారట అంటే పోయిన సంవత్సరం బ్యాంక్స్ అనేవి ప్రాఫిట్లోకి వచ్చినాయి. కొంచెం మొండి బకాయిలు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అని తగ్గినాయి. అంటే లోన్స్ అనేది ఎగ్గొట్టడం అనేది తగ్గింది. దాదాపు అంతకుముందు సంవత్సరంలో టోటల్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 6.61 lakhs ఉండి ఈ సంవత్సరము 62,000 కోట్లు తగ్గినాయంట. ఓకే, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే మొండి బకాయిలు అనేది తగ్గిపోయినాయని చెప్తున్నారు. అంటే 6.6 లక్షల కోట్లు మాత్రమే ఉన్నాయి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. అంటే ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి మనీ డ్యూ. అయితే పోయిన సంవత్సరంతో పోలిస్తే 62,000 కోట్లు తగ్గినాయంట. చూడండి వాళ్ళు చెప్పడం చూస్తున్నారు. ఇంకా వాళ్ళ ఇష్టంలో ఏం చెప్తే అది చెప్పండి కానీ. సో క్రెడిట్ కార్డ్ నియర్లీ 4.4 lakh కస్టమర్స్ హ్యావ్ బెనిఫిటెడ్ యూజింగ్ సచ్ ఇన్స్టాలేషన్ సింప్లిఫైడ్ క్రెడిట్ యాక్సెస్. ఓకే, క్రెడిట్ కార్డు ద్వారా 4.4 lakhs కానీ 72% ఆఫ్ ద ఫినాన్షియల్ ఆన్లైన్లో జరుగుతున్న ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ద్వారానే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ద్వారానే జరుగుతున్నాయని చెప్తూ ఉన్నారు. సో ఓకే, ఇదంతా కూడా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి మనం చదువుకుంటాం. బస్ జనరల్లో పెద్ద ఎగ్జామ్ పర్పస్లో పెద్ద యూజ్ లేదు. కానీ ఇది ఉంది ఏది ఈజ్ 4.0 ఏదైతే ఉందో ఇది నెక్స్ట్ ఇయర్ కాబట్టి సో నెక్స్ట్ ఇయర్ ఫోకస్ ఏంటిది మనకి సో టెక్నాలజీ ఎనేబుల్డ్ సింప్లిఫైడ్ కొలాబరేషన్ మీద ఎక్కువ మొత్తంలో మనకి ఫోకస్ చేయబోతున్నారు. ఇది పోయిన సంవత్సరం రిపోర్ట్, పెద్ద అవసరం లేదు, లైట్ తీసుకోండి. ఓకే, ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా ఏఈఈ పరీక్షలకు ఏస్ డీప్ లెర్న్. గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిస్క్ ఇండెక్స్లో ఇండియా అనేది మనకి ఏంటిది సో ఇంపార్టెంట్ సెకండ్ ప్లేస్లోకి వచ్చింది. ఎందుకంటే కోవిడ్-19 తర్వాత చాలా వరకు కంట్రీస్ అనేవి చైనా నుంచి బయటకు వెళ్ళిపోతున్నాయి. చైనా అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది మ్యానుఫ్యాక్చరింగ్కి. ఎనీవే చైనా నుంచి ఏ దేశాలకు వెళ్ళాలని చూసినప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారు మనకి ఇండియానే ఉందన్నమాట. అంటే రిస్క్ లేకుండా ఏ దేశానికి వెళ్ళాలనుకుంటున్నారు కంపెనీస్ చైనా కాకుండా వేరే దేశాలకు వెళ్ళాలి అనుకున్నప్పుడు యుఎస్ఏ కాదు మనకు ఇండియాకి రావాలని అనుకుంటున్నారు ఎక్కువ మొత్తంలో. జనరల్గా యూఎస్ఏకి వెళ్ళాలనుకుంటారు చైనా లేదా యూఎస్ఏకి, కానీ మన దేశానికి వెళ్ళాలనుకుంటున్నారంట. అందుకోసం రిఫ్లెక్టెడ్ ఇన్ ద వాట్ కుష్మెన్స్ వాక్ఫీల్డ్ 2021 వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిస్క్ ఇండెక్స్లో ఇండియాకి వెళ్తేనే బెటరు, మనకి రిస్క్ ఉండదని చెప్పేసి ఎక్కువ మొత్తంలో ఇండియా అనేది సెకండ్ ప్లేస్లో ఉంది. ఆఫ్టర్ ద వాట్ చైనా తర్వాత అమెరికాను కూడా బీట్ చేయడం జరిగింది. సో ఇండియా has emerged as a global manufacturing hub and effectively surpassed the United States of America to become the second most desired manufacturing destination. India's ranking reflected in the Cushman's Wakefield దానిలో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం. మరి ఫస్ట్ ప్లేస్లో ఎవరు ఉంటారు? చైనా ఉంటుంది. చైనాని పక్కన పెడితే మిగతా ఏ దేశాలు సేఫ్ అని చూసినప్పుడు ఇండియా అనేది సెకండ్ ప్లేస్లో ఉంది, అమెరికా అనేది థర్డ్ ప్లేస్లో ఉంది. ఒరిజినల్గా అయితే అమెరికా సెకండ్లో ఉండేది, అది పోయింది కాస్త. ఓకే, నెక్స్ట్ తేజు ఎయిర్పోర్ట్ అనేది మనకి అరుణాచల్ ప్రదేశ్లో ఉంది ఇక్కడ, రైట్. సో ఇక లాస్ట్కి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో ఇక్కడ ఉన్నటువంటి తేజు ఎయిర్పోర్ట్ అనేది అది అంతకుముందు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు మాత్రం యూజ్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు నార్మల్ పీపుల్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అంతకుముందు ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఎక్కడో అరుణాచల్ ప్రదేశ్లో చైనాకి బార్డర్ దగ్గరగా ఉండేది అరుణాచల్ ప్రదేశ్లో. సో ఇప్పుడు కమర్షియల్ ఫ్లైట్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. తేజు ఇన్ ద లోహిత్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద అరుణాచల్ ప్రదేశ్ స్క్రిప్టింగ్ ద హిస్టరీ కంట్రీస్ ఏవియేషన్ సెక్టర్. అక్కడ కూడా కమర్షియల్ ఫ్లైట్లు అనేది స్టార్ట్ అయినాయి. అంటే కామన్ పీపుల్కి కూడా సో కమర్షియల్ ఫ్లైట్స్ పోవడానికి అవకాశం ఉంది. అంతకుముందు ఎయిర్ ఫోర్స్ బేసిస్గా మాత్రమే వాడేవాళ్ళు దేని తేజు ఎయిర్పోర్ట్, రైట్. నెక్స్ట్ ఇందిరా పాయింట్. సో అసలు ఇందిరా పాయింట్ అనేది ఎందుకు న్యూస్లో ఉందని చూద్దాం. ఇక్కడ చూస్తే ఏమన్నాము, స్వర్ణిం విజయ్ విక్టరీ ఫ్లేమ్ అనేది ఒక దీపం. ఫ్లేమ్ అంటే మనకు తెలుసు కదా. ఈ స్వర్ణిం విజయ్ విక్టరీ ఫ్లేమ్ అనేది ఎందుకు వచ్చింది న్యూస్లో అని అంటే మనకి ఇండియా పాకిస్తాన్ వార్ జరిగి 1971లో కదమ్మా జరిగింది. ఇండియా పాకిస్తాన్ వార్ 1971లో జరిగి 2021 సంవత్సరానికి మనకి ఏమైంది 50 years ఆఫ్ ద సెలబ్రేషన్స్. ఇండో పాకిస్తాన్ వార్ 1971 వార్ జరిగి 50 సంవత్సరాలు సెలబ్రేషన్ జరుగుతున్నాయి. అందుకోసం ఏం చేశారంటే ఓ విక్టరీ ల్యాంప్, మనం గెలిచాం కాబట్టి ఆ విక్టరీ ల్యాంప్ని ఏం చేశారంటే 50 సంవత్సరాల వేడుక సందర్భంగా ఆ విక్టరీ ల్యాంప్ని ఇండియా మొత్తం తీసుకెళ్ళాలి అని చెప్పేసి మనకి December 16, 2020 రోజు
డిసెంబర్ 16, 2020 రోజు ఆ ఫ్లేమ్ అనేది మనకి నరేంద్ర మోదీ లైటనింగ్ చేసి ల్యాంప్ని ఆన్ చేసేసి ఇచ్చాడనమాట. ఇక్కడ ఢిల్లీలోనే సో వార్ మెమోరియల్లో స్టార్ట్ అయింది ఈ జర్నీ అనేది. ఢిల్లీలోని వార్ మెమోరియల్లో స్టార్ట్ అయిపోయి ఇదేంటిదంటే ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ మొత్తం ఇండియా మొత్తం తిరుగుతూ ఫైనల్గా ఇది అండమాన్ నికోబార్ ఐలాండ్లోకి వెళ్ళి ఎండ్ చేద్దామని అనుకున్నారు ఈ జర్నీని మొత్తం. దాదాపు 3000 కిలోమీటర్ల జర్నీ అనమాట ఇది. ఎక్కడ నుంచి ఢిల్లీలోని మనకు వార్ మెమోరియల్ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి అండమాన్ నికోబార్లోకి వెళ్ళి ఫైనల్గా ఈ పాయింట్ దగ్గర ఇందిరా పాయింట్ దగ్గర ఎండ్ చేద్దామని అలా అనుకున్నారు. అలా ఈ 3000 కిలోమీటర్ల జర్నీలో దాదాపు 1300 కిలోమీటర్స్ అనేది మనకి సముద్రం మీదుగా జరిగింది. మిగిలినటువంటి జర్నీ అంతా కూడా ఈ ల్యాండ్ ఏరియా మీద జరిగింది మనకి. అంటే అలా ల్యాంప్ అనేది ఇన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఫైనల్గా ఆ ల్యాంప్ని సో ల్యాండ్ ఫాల్ చేయడం జరిగింది. ఇక్కడ ఇందిరా పాయింట్ దగ్గర, ఇక్కడ అండమాన్ నికోబార్లో ఉన్నటువంటి ఇందిరా పాయింట్ దగ్గర చేయడం జరిగింది మనకి. ఓకేనా? ఎక్కడ ఉంది అండమాన్ ఇందిరా పాయింట్ అనేది మనకి ఇదే కదా అండమాన్ నికోబార్ ఐలాండ్స్. సో ఇవి అండమాన్ ఐలాండ్స్, ఇదేంటి మనకి నికోబార్ ఐలాండ్స్, ఇదే గ్రేట్ నికోబార్ ఐలాండ్. ఈ గ్రేట్ నికోబార్ ఐలాండ్స్కి ఇక్కడ డెడ్ పాయింట్ ఉంటుంది కదా, ఈ డెడ్ పాయింట్నే మనం ఏమంటాం, మనం ఇందిరా పాయింట్ అని చెప్తుంటాం. దట్ ఈస్ అవర్ సదరన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా. ఇది మెయిన్ ల్యాండ్ ఆఫ్ ద ఇండియా. ఎండ్ పాయింట్ ఇదేంటి సదరన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ద ఇండియా. సో ఇక్కడ ఢిల్లీలో స్టార్ట్ అయినటువంటి ఫ్లేమ్ అనేది ఫైనల్గా తిరుక్కుంటూ 3000 కిలోమీటర్లు తిరిగి ల్యాండ్ మీద అలా మొత్తానికి సో 1300 కిలోమీటర్లు సముద్రం మీద ప్రయాణం చేసి ఫైనల్గా ఇందిరా పాయింట్ దగ్గరికి తీసుకొచ్చి దాన్ని ఎండ్ చేయడం జరిగింది ఆ ల్యాంప్ని, ఆ జర్నీని. అందుకోసము మనకి ఇదేంటిది మనకి న్యూస్లో ఉంది ఏది, సో ఏదైతే ఉందో ఇది. సో అలా ఏ రోజు ఎండ్ అయింది, డిసెంబర్ 16 రోజు స్టార్ట్ అయినటువంటి జర్నీ ఆగస్ట్ 22 రోజు ఎండ్ అవ్వడం జరిగింది. అందుకోసము ఇది మనకి న్యూస్లో ఉంది ఏది, ఇందిరా పాయింట్ దగ్గర. సో ఎగ్జామినేషన్లో అడగవచ్చు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది ఎక్కడ ఎండ్ అయిందని అడగవచ్చు. వార్ మెమోరియల్. సో వార్ మెమోరియల్ ఢిల్లీలో ఉంది కదా, ఢిల్లీలో ఉన్నటువంటి వార్ మెమోరియల్లో డిసెంబర్ 16, 2020లో స్టార్ట్ అయ్యి ఫైనల్గా మనకి ఆగస్ట్ 22 సో అండమాన్ నికోబార్ ఐలాండ్లోని గ్రేట్ నికోబార్ ఐలాండ్లో ఉన్నటువంటి ఇందిరా పాయింట్ దగ్గర ఎండ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ హిందుస్థాన్ 228. మనకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ బెంగళూరులో ఉంది కదా, వాళ్ళు ఏం చేశారంటే ఒక చిన్న టాక్సీ లాంటి ఏరోప్లేన్ తయారు చేయడం జరిగింది. 19 సీటర్. సో హిందుస్థాన్ 228 అనేది ఒకటి ఏంటిది, ద ఫస్ట్ మేజర్ అటెంప్ట్ టు ఇండియా టు డెవలప్ ద వాట్. ఇక్కడ చూడండి ఏముంది వర్డ్ చిన్నది, స్మాల్ సివిల్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్. ఒక చిన్న ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. ఒక 19 మంది కూర్చొని ఒక టాక్సీ లాంటి సర్వీస్ అన్న టాక్సీ సర్వీసెస్ ఎట్టయితే ప్రొవైడ్ చేస్తావో మన క్యాబ్లు ఎలా అయితే ఉంటాయో అట్లాగే ఇప్పుడు హెలికాప్టర్ కూడా ఏంటిది క్యాబ్ రూపంలోకి రావాలి. చాలా స్పీడ్గా వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారు, బుక్ చేసుకుని వెళ్తూ ఉంటారు చాలామంది. ఫ్యూచర్లో వస్తాయి, ఇప్పుడు కాకపోయినా కానీ. మనం ఇప్పుడు క్యాబ్లో ఎంత ఈజీగా ట్రావెల్ చేస్తున్నామో అంత ఈజీగా ట్రావెల్ చేయడానికి. అంతకుముందు 14 సీటర్స్ ఉన్నటువంటి సారాస్ అనే ఒక హెలికాప్టర్ని ఎయిర్ క్రాఫ్ట్ని మనం తయారు చేసాం, అది కూడా. కానీ అదంతా సక్సెస్ కాలేకపోయింది, ఇది ఫెయిల్యూర్ అయింది. ఇది సారాస్. ఈ సారాస్ నుంచి నేర్చుకున్న గుణపాఠం ద్వారానే మళ్ళీ కొత్తది ఇప్పుడు తయారు చేస్తున్నాం. దాని పేరు ఏంటిది, హిందుస్థాన్ 228 అనేది తయారు చేస్తున్నాం మనం. సో ఆగస్ట్ 15 రోజు అది ఏం చేశారంటే దాన్ని మనకి ట్రయల్ రన్ చేయడం జరిగింది. అలా ట్రయల్ రన్ చేసిన తర్వాత ట్రయల్ రన్ అనేది కూడా ఏమైంది మనకి సక్సెస్ అవ్వడం జరిగింది. లో స్పీడ్ టాక్సీ ట్రయల్స్. ఓకే, దేనికి సంబంధించి 228కి సంబంధించి ఏంటిది, అది మనకి ఒక చిన్న స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. 19 సీటర్ స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రిపేర్డ్ బై హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్డ్ చాఫ్ టెక్నాలజీ. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి దాని టెక్నాలజీ అడ్వాన్స్డ్ చాఫ్ టెక్నాలజీ. సో భారతదేశంలో కూడా అడ్వాన్స్డ్ చాఫ్ టెక్నాలజీ అనేది మనకి డిఫెన్స్ ల్యాబొరేటరీ జోధ్పూర్ వాళ్ళు అడ్వాన్స్డ్ చాఫ్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో అలా మనకి ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి ఇంజెక్ట్ చేయడం జరిగింది. హై ఎనర్జీ మెటీరియల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ బేస్డ్ పూణే ల్యాబొరేటరీ ఆఫ్ ద డిఆర్ఓడి క్వాలిటేటివ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద వాట్ ఇండియన్. సో ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి సంబంధించినటువంటి క్వాలిటేటివ్ రిక్వైర్మెంట్, అంటే దీనికి సంబంధించినటువంటి క్వాలిటేటివ్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళంతా కూడా ఇవి చెక్ చేస్తారు. ఒరిజినల్గా వీళ్ళు మాత్రం ఏం చేశారు, ప్రిపేర్ చేయడం జరిగింది దాన్ని. ఎవరు, జోధ్పూర్లో ఉన్నటువంటి డిఆర్డిఓ వాళ్ళు ప్రిపేర్ చేయడం జరిగింది. ఇది అడ్వాన్స్డ్ చాఫ్ టెక్నాలజీ టు ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్. నెక్స్ట్ ఐఎన్ఎస్ చిల్కా అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి అత్యధికంగా ఎక్కువ మందికి మనకి ట్రైనింగ్ ఇచ్చేటువంటి బేస్ మనకు ఒరిస్సాలో ఉంది. దాని పేరు ఏంటిది, ఐఎన్ఎస్ చిల్కా అనేది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. అది అక్కడ పెద్ద మొత్తం ఎయిర్ ఫోర్స్ వాళ్ళందరికీ 6600 మంది ఎయిర్ ఫోర్స్ వాళ్ళ బెటాలియన్కి మనకి ట్రైనింగ్ ఇవ్వడానికి అందుబాటులో ఉన్నటువంటి స్టేషన్. దాని పేరు ఏంటిది మనకి ఐఎన్ఎస్ చిల్కా. ఓకేనా. సో దట్ ఈస్ ద ఐఎన్ఎస్ చిల్కా ఇస్ ద వాట్ ఓన్లీ అబిన్షియో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. మోర్ దాన్ 6600 వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇవ్వచ్చు. ఐఎన్ఎస్ చిల్కా ఎక్కడ ఉంది మనకి, సో ఒరిస్సాలో. ఎందుకు న్యూస్లో ఉంది అంటే పార్లమెంటరీ కమిటీ ఆన్ ద డిఫెన్స్ వాళ్ళు ఈ ఇన్స్టిట్యూట్ని విజిట్ చేయడం జరిగింది రీసెంట్గా. అంటే మన డిఫెన్స్ ఎలా ఉంది, ఏం చేస్తున్నారు వీళ్ళని తెలుసుకోవడానికి పార్లమెంటరీ కమిటీ ఆన్ డిఫెన్స్. దాంట్లో వీళ్ళందరూ కూడా విజిట్ చేయడం జరిగింది. తెలంగాణ ప్రాంతం నుంచి రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఈజ్ ఆల్సో మెంబర్ ఆఫ్ పార్లమెంటరీ కమిటీ ఆన్ డిఫెన్స్. సో వీళ్ళందరూ కూడా వాళ్ళు అక్కడ వెళ్ళి ఇలా చూసారనమాట దీన్ని. అందుకోసం ఈ న్యూస్లో ఉంది ఇది ఐఎన్ఎస్ చిల్కా.
నెక్స్ట్ వచ్చేసి AK-203 అసాల్ట్ రైఫిల్స్ మనం కొనుక్కుంటున్నాం. ఏ దేశం నుంచి? రష్యా నుంచి మనం కొనుక్కుంటున్నాం AK-103 ఈ 203 రైఫిల్స్ అనేటివి. ఎంత దాదాపు 7.5 లక్షలు 7.5 లక్షల మన 203 రైఫిల్స్ అనేది మనం పర్చేజ్ చేస్తున్నాం. ఏ దేశం నుంచి? సో దిస్ ఇస్ ద అడ్వాన్స్డ్ వేరియంట్ ఆఫ్ ద వర్షన్ ఆఫ్ ద AK-47. AK-47కి అడ్వాన్స్డ్ వర్షన్ ఏంటిది? AK-203 అసాల్ట్ రైఫిల్స్ అనేది 7.5 lakhs ఆఫ్ ద రైఫిల్స్ కొంటున్నాం. ఏ దేశం నుంచి? రష్యా నుంచి కొంటున్నాం మనము. ఓకేనా? అసాల్ట్ రైఫిల్స్ కన్సిడర్ టు బి ద వాట్ లేటెస్ట్ అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ ద ఇది. ఓకే, ఇవన్నీ మనకు అవసరం లేదు. జస్ట్ మనకి ఏ దేశం నుంచి కొంటున్నాము అనేది మనకు ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. సో AK-203 అసాల్ట్ రైఫిల్స్ ఏ దేశం నుంచి మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎక్కడ నుంచి మనకి రష్యా నుంచి పర్చేస్ చేస్తున్నాం మనం. నెక్స్ట్ వచ్చేసి క్రివక్ క్లాస్ స్టీల్త్ ఫ్రిగేట్, ఇవి కూడా రష్యా నుంచే మనము పర్చేస్ చేస్తున్నాం. ఏవి? ఈ క్రివక్ క్లాస్ స్టీల్త్ ఫ్రిగేట్ ఏదైతే షిప్స్ ఉంటాయి కదా మనకి, ఇలా వెళ్ళే షిప్స్ ఉంటాయి కదా, సో ఆ షిప్స్ ఏవైతే ఉంటాయి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా స్టీల్త్ క్లాస్ ఫ్రిగేట్ అనేది దాదాపు, సో దీని యొక్క స్పీడ్ అనేది 30 knots స్పీడ్ తోటి, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద టన్స్ 4000 tons తోటి, దీని నుంచి మనకి బ్రహ్మోస్ మిజైల్స్, బ్రహ్మోస్ సూపర్సోనిక్ మిజైల్స్ ఇవన్నిటిని కూడా లాంచ్ చేయవచ్చు. ఇవి కూడా మనం ఏ దేశం నుంచి కొంటున్నాం? రష్యా నుంచే కొంటున్నాము. ఇవి ఇప్పుడు 2 అందుబాటులోకి రావట్టాయి. మొత్తానికి 2 ships విల్ బి ప్రొక్యూర్డ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద రష్యా అండ్ 2 విల్ బి మ్యానుఫ్యాక్చర్డ్ ఇండియా బై ద వాట్ గోవా షిప్ యార్డ్. ఏదైతే గోవా షిప్ యార్డ్ ఉందో అక్కడ 2 తయారు చేస్తారు. మిగతా 2 అనేది మనకి రష్యాలో తయారు చేసి డైరెక్ట్గా రెడీమేడ్గా తీసుకొస్తాం. మిగతా అని ఇండియాలో తయారు చేస్తారు. ఓకే, అలా మనకి 4 మొత్తానికి క్రివక్ క్లాస్ అనేటి 4 మనం తయారు చేయడానికి ఆల్రెడీ రష్యాతో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఆల్రెడీ ఇప్పటివరకు ఇండియాలో 6 ఆల్రెడీ ఉన్నాయి. 6 ప్లస్ కొత్తగా వచ్చేటి 4. ఆ 4లో 2 రష్యాలో తయారైతే 2 ఇండియాలో తయారవుతాయి. ఓకేనా? క్రివక్ క్లాస్ స్టీల్త్ ఫ్రిగేట్. సో అక్టోబర్ 2016లో భాగంగానే సో ఇక్కడ మనము $1 billion తోటి ఒప్పందం కూర్చుకున్నాం. 2 గోవా షిప్ యార్డ్స్లో తయారైతే మనకి. ఫస్ట్ షిప్ విల్ బి బిల్ట్ బై ద GSL గోవా షిప్ యార్డ్ ఇన్ జనవరి అండ్ సెకండ్ అనేది జూన్ దిస్ ఇయర్లో బిల్డ్ చేస్తున్నారు. ఇక్కడ ఫస్ట్ది స్టార్ట్ అయింది, సెకండ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో 2016లో జరిగినటువంటి అగ్రిమెంట్ ప్రకారంగా. నెక్స్ట్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్, దాదాపు సో లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ 25 megawatts ఆఫ్ ద సోలార్ పవర్ ప్లాంట్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎక్కడ అంటే మనకి ఇక్కడ అంతా కూడా పెద్ద రిజర్వాయర్ ఉంది. సో ఈ రిజర్వాయర్ పైన మనకి సింహాద్రి థర్మల్ పవర్ స్టేషన్, ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సింహాద్రి పవర్ స్టేషన్ ఏదైతే ఉందో అది మనకి విశాఖపట్నంకి దగ్గరగా ఉంటుంది. విశాఖపట్నం దగ్గర ఉన్నటువంటి సింహాద్రి పవర్ స్టేషన్ ఏదైతే ఉందో ఇక్కడ రిజర్వాయర్ ఏదైతే ఉందో రిజర్వాయర్ పైన ఏం చేశారు, అక్కడ మొత్తం కూడా ఏం చేశారు, ఇక్కడ అన్ని కూడా ఫోటోవోల్టాయిక్ సెల్స్ అనేది పెట్టడం జరిగింది. సో అలా ఫోటోవోల్టాయిక్ సెల్ పెట్టడం ద్వారా ఏమైంది అక్కడ, సో మనకి లార్జెస్ట్ ఏమవుతుంది అది, సో ఫ్లోటింగ్, సో లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఎంత, సో 25 megawatts తోటి మనకి ఇప్పటివరకు ఇండియాలో ఉన్నటువంటి అంటే వాటర్ పైన కట్టినటువంటి లార్జెస్ట్ సోలార్ ప్లాంట్ ఇది అనమాట. భూమిపైన ఉన్నాయి చాలా, అలా కాకుండా వాటర్ పైన వేస్ట్ ఉంటాయి కదా, వాటర్ వేస్ట్గా ఉన్నప్పుడు వాటర్ పైన ప్యానెల్స్ పెట్టుకుంటే ఏమవుతుంది మనకి పవర్ జనరేషన్ జరుగుతుంది. అలా వాటర్ పైన పవర్ పెట్టి జనరేషన్ చేసింది ఇది ఒకటే ఇప్పటివరకు, దట్ ఈస్ అ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్. ఇక్కడ సింహాద్రి మనకి ఇక్కడ విశాఖపట్నంలోనే ఇక్కడ సింహాద్రి థర్మల్ పవర్ స్టేషన్. ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా AEE పరీక్షలకు ఏస్ డీప్ లెర్న్. నెక్స్ట్ ఆపరేషన్ దేవీ శక్తి. సో ఆపరేషన్ దేవీ శక్తి ఏంటిదంటే మన వాళ్ళందరూ కూడా, మన వాళ్ళు కానీ నేపాల్ కంట్రీ వాళ్ళు కానీ ఇద్దరు కూడా మన తాలిబాన్లతో జరుగుతున్న అరాచకాల వల్ల చాలామంది మనకి కాబూల్ ఎయిర్పోర్ట్లో చిక్కుకుపోయినారు. మన వాళ్ళు ప్లస్ నేపాల్ వాళ్ళందరినీ కూడా ఇండియాకి మళ్ళీ ఎవాక్యుయేట్ చేసి తీసుకురావడానికి కోసము మన వాళ్ళు లాంచ్ చేసినటువంటి ఆపరేషన్ పేరు ఏంటిది, ఆపరేషన్ దేవీ శక్తి. ఆపరేషన్ దేవీ శక్తి. సో దట్ ఈస్ evacuate the what Indian citizens and foreign nationals from the Afghanistan after the collapse of the what Islamic Republic of the Afghanistan, that is the fall of the capital city to Taliban. ఎవరు లాంచ్ చేశారు మన, సో ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్ వాళ్ళు లాంచ్ చేసిన దాని పేరు ఏంటిది, ఆపరేషన్ దేవీ శక్తి. నెక్స్ట్ వచ్చి CAF అండి, ఇండో USA. ఇక్కడ చూడొచ్చు దాని పేరు ఏంటిది అంటే ఇండియా USA అగ్రిమెంట్ చేసుకున్నాయి, క్లైమేట్ యాక్షన్ అండ్ ద ఫినాన్స్ మొబిలైజేషన్ డైలాగ్. ఈ రెండిట్ల కంట్రీస్ మధ్యన జరిగినాయి. సో ఇండియా USA క్లైమేట్ అండ్ క్లీన్ ఎనర్జీ ఎజెండా 2030 పార్ట్నర్షిప్. సో ఇండియా కానీ USA కానీ ఇద్దరు కూడా ఏం చేస్తున్నారు, అగ్రిమెంట్ రాసుకుంటున్నారు. 2030 వరకు రెండు దేశాలు ఒకరికొకరు ఎలా కోఆపరేషన్ చేసుకోవాలి, స్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు ద వాట్ ప్రొటెక్షన్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్, క్లైమేట్ చేంజ్. ఆ క్లైమేట్ చేంజ్కి సంబంధించి ఆ అగ్రిమెంట్ పేరు ఏంటిది, CAFMD. ఏంటిది, క్లైమేట్ యాక్షన్ అండ్ ద ఫినాన్స్ మొబిలైజేషన్ డైలాగ్. ఏ రెండు దేశాల మధ్యన జరిగిందని ఎగ్జామ్లు అడుగుతాడు. అదేది ఇండో USA మధ్యన జరిగింది. 2030 వరకు ఒకరికొకరు ఎలా కోఆర్డినేషన్ చేసుకోవాలి ఏంటిది అనేది జరిగింది. దట్ ఈస్ ద ఇండియా USA క్లైమేట్ అండ్ ద క్లీన్ ఎనర్జీ ఎజెండా 2030 పార్ట్నర్షిప్. ఇది ఏ రెండు దేశాల మధ్యన అగ్రిమెంట్ అని అడగవచ్చు. దట్ క్లైమేట్ యాక్షన్ ఫినాన్స్ మొబిలైజేషన్ డైలాగ్ అనేది ఏ రెండు దేశాల మధ్యన జరిగిందని అడగవచ్చు, ఇండియా మరియు USA.
నెక్స్ట్ మల్టీ మోడ్ హ్యాండ్ గ్రెనేడ్స్ లిమిటెడ్. ఇది ఇక్కడ గ్రెనేడ్స్ అంటే మీ అందరికీ తెలుసు, ఇక్కడ కనిపిస్తున్న సినిమాలలో మనం చాలా ఎక్కువ మొత్తంలో చూస్తాం గ్రెనేడ్స్ అనేటివి. సో ఇవి కూడా ఏవైతే ఉన్నాయో సో ఇవి కూడా ఇండియాలో ఎక్కువ మొత్తంలో ఇప్పుడు కొత్త వర్షన్ ఆఫ్ ద వాట్ మల్టీ మోడ్ గ్రెనేడ్స్ రావడం జరిగింది. సో ఓకేనా, రైట్. సో దట్ ద ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ద వాట్ మల్టీ మోడ్ హ్యాండ్ గ్రెనేడ్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ద సో ఎకనామిక్ ఎక్స్ప్లోసివ్స్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేయడం జరిగింది. కొత్తగా మనకి ఇవి తయారు చేయడం జరిగింది. ఓకేనా. సో వాళ్ళతో కాంట్రాక్ట్ చేసుకున్నారు అక్టోబర్ 1, 2020 సప్లై ద వాట్ 10 lakhs ఆఫ్ ద వాట్ మోడర్న్ గ్రెనేడ్స్ని సో మనకి సప్లై చేయమని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఆర్గనైజేషన్ తోటి ఒప్పందం కూర్చుకుంది. అలా ఒప్పందం కూర్చుకున్న తర్వాత మనకు తయారు చేసేది ఏంటిది సో మల్టీ మోడ్ హ్యాండ్ గ్రెనేడ్స్. అలా 10 లక్షల గ్రెనేడ్స్ తయారు చేసి ఇవ్వాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. ఎవరు? ఈ ఎకనామిక్స్ ఎక్స్ప్లోసివ్ లిమిటెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి ఇవ్వాలి. సో ఫస్ట్ తయారు చేసి ఇచ్చి ఈ మధ్య కాలంలో నాగ్పూర్లో ఉన్నటువంటి ఆర్మీ బేస్కి మన ఆగస్ట్ 24, 2021 రోజు నాగ్పూర్లో ఉన్నటువంటి ఆర్మీ బేస్ ఏదైతే ఉందో దానికి కొన్ని సో ఈ కొత్తగా తయారు చేసినటువంటి ఏంటిది సో మల్టీ మోడ్ హ్యాండ్ గ్రెనేడ్స్ ఇవ్వడం జరిగింది నాగ్పూర్లో ఉన్నటువంటి ఆర్మీ వాళ్ళకి. ఎవరు? ఎకనామిక్స్ ఎక్స్ప్లోసివ్స్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేసినటువంటివి. ఓకే. నెక్స్ట్ కొంకన్ ఎక్సర్సైజ్. కొంకన్ ఎక్సర్సైజెస్ అంటే ఏంటిది? మన మిలిటరీ కానీ లేకుంటే మన ఆర్మీ కానీ మన నేవీ కానీ వేరే దేశంతో కలిసి ఏం చేస్తారు? విన్యాసాలు చేస్తుంటారు. అంటే వార్ టెక్నిక్స్ నేర్చుకుంటారు. అలా వార్ టెక్నిక్స్ నేర్చుకునే వాటిని ఏమంటాం? మిలిటరీ ఎక్సర్సైజెస్ అంటాం. అది నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ ఎవరైనా సరే మిలిటరీ ఎక్సర్సైజెస్ని ఏమంటాం మనం? సో యుద్ధ విన్యాసాలు. యుద్ధ విన్యాసాలను ఏమంటాం? ఎక్సర్సైజ్ అంటాం. అంటే యుద్ధం వచ్చిన టైంలో ఎలా అప్రమత్తంగా ఉండాలని టెక్నిక్స్ నేర్చుకుంటారు. అలాంటి వాటిని ఏమంటాం మనం? కొంకన్ ఎక్సర్సైజెస్ కానీ మలబార్ ఎక్సర్సైజెస్ అని రకరకాలు జరుగుతుంటాయి. ప్రతి కంట్రీస్ మధ్యన ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉన్న కంట్రీస్తో జరుగుతుంటాయి. అలా మన కొంకన్ ఎక్సర్సైజ్ అనేది కూడా జరిగింది. ఓకేనా. సో కొంకన్ ఎక్సర్సైజ్ అనేది ఎప్పుడు 2000 సో మనకి 4లో స్టార్ట్ అయింది. ఇది ఇండియన్ నేవీకి మరియు సో యూకేకి ఉన్నటువంటి సంబంధాలతోటి. దాని పేరేంటిది? కొంకన్ ఎక్సర్సైజ్. కొంకన్ తీరం అంటే మీ అందరికీ తెలుసు కదా, ఇక్కడ మనకి ఈ ప్రాంతమే కదా కొంకన్ తీరం అంటే ఏంటిది? ఇదే కదా, మహారాష్ట్ర కోస్ట్ ఏమంటాను? కొంకన్ తీరం అంటావు. అలా 2004లో స్టార్ట్ అయింది. ఏ రెండు దేశాల మధ్యనమ్మా ఇది? ఇండియా మరియు యూకే. ఇండియా యునైటెడ్ కింగ్డమ్ మధ్య ఉన్నటువంటి ఎక్సర్సైజ్ పేరేంటిది? ఇలా నేవీ వాళ్ళు చేస్తున్నటువంటి ఎక్సర్సైజ్ పేరేంటిది? కొంకన్ ఎక్సర్సైజ్. ఏంటిది? కొంకన్ ఎక్సర్సైజ్. అయితే ప్రతి సంవత్సరము ఆల్టర్నేటివ్ జరుగుతుంది. ఒక సంవత్సరం ఇండియాలో జరిగితే ఒక సంవత్సరం ఎక్కడ జరుగుతుంది? మనకి యూకేలో జరుగుతుంది. సో ఈ సంవత్సరం 2021 కానీ చూస్తే మనకి యూకేలోనే ఇంగ్లీష్ ఛానల్లో జరిగింది. ఎక్కడ? ఇంగ్లీష్ ఛానల్ జరిగింది. సో ఇండియాకి సంబంధించిన తబార్ కానీ లేకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఐఎన్ఎస్ వెస్ట్ మినిస్టర్ అనే 2 షిప్స్ పార్టిసిపేట్ జరిగింది. ఇండియా నుంచి ఏం పార్టిసిపేట్ చేసిన? ఐఎన్ఎస్ టబార్. ఏ ఎక్సర్సైజ్లో? కొంకన్ ఎక్సర్సైజ్. ఏ 2 దేశాల మధ్యన? ఇండో యూకే. ఈ సంవత్సరం ఎక్కడ జరిగింది? ఇంగ్లీష్ ఛానల్లో జరిగింది. నెక్స్ట్ సంవత్సరం మన దేశంలో జరగవచ్చు అట్లా. ఓకే. నెక్స్ట్ ఇండో జర్మనీ ఎక్సర్సైజ్. ఇండో జర్మన్ ఎక్సర్సైజ్ కూడా మనకి ఆగస్ట్ 26 జరిగింది. ఎక్కడ? గల్ఫ్ ఆఫ్ ఆడెన్లో జరిగింది. ఎక్కడ? గల్ఫ్ ఆఫ్ ఆడెన్. ఇండియా నుంచి ఏది షిప్ పార్టిసిపేట్ చేసింది? ఇది ఫ్రిగేట్ ట్రికాండ్ ఫ్రమ్ ద ఇండియన్ నేవీ ఎక్సర్సైజ్ విత్ జర్మన్కి సంబంధించినటువంటి బేయార్న్ అనే 2 పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఆగస్ట్ 26 రోజు ఈ 2 దేశాల మధ్యన ఎక్సర్సైజ్ జరిగింది. ఎక్కడ? గల్ఫ్ ఆఫ్ ఆడెన్లో. ఓకే. సో దీనికి పేరు ఏం లేదు. సో నార్మల్గానే అనుకోవాలి మనం. సో కాబట్టి ఇక్కడ షిప్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఐఎన్ఎస్ ట్రికాండ్, ఐఎన్ఎస్ బెర్న్. నెక్స్ట్ కాజింద్. ఇండియా కజకిస్తాన్ మధ్యన జరిగినటువంటి మిలిటరీ ఎక్సర్సైజ్ పేరు ఏంటిది? కాజింద్. ఎక్కడ జరిగింది అంటే సో ఐషా బీబీ కజకిస్తాన్లో జరిగింది. సో ఆల్రెడీ 30th ఆగస్ట్ నుంచి 11th సెప్టెంబర్ వరకు కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇంకా. ఓకే. సో ఇది ఎక్కడ? కజకిస్తాన్లో జరుగుతుంది. ఎక్కడ? ఐషా బీబీ దగ్గర. ఇండో కజకిస్తాన్ యొక్క జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ పేరు ఏంటిది? కాజింద్. అంటే కజకిస్తాన్ అండ్ ద ఇండియా ఎక్సర్సైజ్. ఏ ప్లేస్లో జరుగుతుంది? కజకిస్తాన్లో జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ మలబార్ ఎక్సర్సైజ్. సో మలబార్ ఎక్సర్సైజ్ అనేది 4 దేశాల మధ్యన ఇండియా కానీ ఆస్ట్రేలియా కానీ జపాన్ కానీ యూఎస్ఏ ఈ 4 దేశాల మధ్యన జరిగేదాన్ని ఏమంటాం మనం? సో మలబార్ ఎక్సర్సైజ్ అంటాము. ఏది? ఆస్ట్రేలియా, ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి జపాన్ అండ్ ద యూఎస్ఏ. దీన్ని ఏమంటాం? మలబార్ ఎక్సర్సైజ్ అంటాం. ఈ మలబార్ ఎక్సర్సైజ్ 2021లో మనకి జరుగుతూ ఉంది. ఎక్కడ? అమెరికాలో జరుగుతూ ఉంది. ఫస్ట్ దానికి ఎక్కడ? సో అమెరికా యొక్క ఐలాండ్ టెరిటరీ, స్మాల్ ఐలాండ్ టెరిటరీ గువామ్. అమెరికాలోని సో స్మాల్ ఐలాండ్ టెరిటరీ అనేటువంటి గువామ్లో ఈ 4 దేశాలు కలిసి ఎక్సర్సైజ్ చేస్తున్నాయి. సో ఆ ఎక్సర్సైజ్ పేరు అంటే పసిఫిక్ ఓషన్లో చేస్తున్నాయి. ఆ పసిఫిక్ ఓషన్లో ఈ 4 దేశాలు కలిసి చేసే ఎక్సర్సైజ్ని ఏమంటాం మనం? మలబార్ ఎక్సర్సైజ్ అంటాం. ఎందుకంటే ఫస్ట్ టైం మన మలబార్ కోస్ట్ అంటే కేరళ కోస్టే కదా, ఫస్ట్ టైం ఇండియాలో స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇనీషియల్గా ఇది ఇండియా యూఎస్ఏ మధ్యన ఉండేది. ఆ తర్వాత జపాన్ జాయిన్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా జాయిన్ అయిన 4 దేశాలకి ఎక్స్పాండ్ అవ్వడం జరిగింది. మొట్టమొదటిసారిగా మలబార్ కోస్ట్లో జరిగింది కాబట్టి మలబార్ ఎక్సర్సైజ్ అని పేరు అనేది అలానే కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ ఇండియో ఫిలిప్పైన్స్. ఇండియా ఫిలిప్పైన్స్ మధ్యన కూడా సౌత్ చైనా సీలో మనకి మిలిటరీ ఎక్సర్సైజ్ జరిగింది. ఇండియన్ నేవీ మరి వాళ్ళ నేవీ కూడా ఆగస్ట్ 23 రోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇండియా నుంచి డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ రణవిజయ్, వాళ్ళ నుంచి వచ్చేసి మన ఐఎన్ఎస్ కోరా 2 కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇండియా నుంచి. వాళ్ళ ఫిలిప్పైన్స్ నుంచి బీఆర్పి అటోనియోవా అనే ఒక షిప్ అనేది పార్టిసిపేట్ చేయడం జరిగింది మనకి. ఇండియా ఫిలిప్పైన్స్ కూడా ఎక్కడ? సో ఇవన్నీ కూడా ఏంటి మనకి మిలిటరీ ఎక్సర్సైజ్. ఇవి సౌత్ చైనా సీలో జరిగింది. ఇండియా ఫిలిప్పైన్
చూడొచ్చు ఇది ఇండియా, ఫిలిప్పైన్స్, సౌత్ చైనా సీలో జరిగింది. మలబార్ది పసిఫిక్ ఓషన్‌లో అమెరికాలో జరుగుతుంది. కాజింది ఇక్కడ ఆషిబైషు బిబిలో జరిగింది. నెక్స్ట్ ఇండో జర్మనీ ఇది ఎక్కడ జరిగిందంటే మనకి అక్కడ గల్ఫ్ ఆఫ్ అడెన్‌లో జరిగింది. నెక్స్ట్ కొంకణ్ ఎక్కడ జరిగింది మనకి ఇంగ్లీష్ ఛానెల్‌లో జరిగింది. ఇవన్నీ కూడా ఏంటి మనకి మిలిటరీ ఎక్సర్సైజెస్ ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా డిఫరెంట్. నెక్స్ట్ ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ ఐఎన్ఎస్ విగ్రహ. కోస్ట్ గార్డ్ షిప్ అనేది కోస్ట్ గార్డ్ షిప్ అంటే మనకి రాత్రిపూట మన పోలీసులు మనకి ఏం చేస్తుంటారమ్మా పెట్రోలింగ్ వెహికల్స్ తిరుగుతూ ఉంటారా లేదా? అట్లాగే సముద్రంలో ఎవరైనా దొంగలొస్తున్నారా లేదా? మన దేశం మీద ఎవరైనా అటాక్ చేస్తున్నారా లేదా? ఇంత పెద్ద కోస్ట్ లైన్ ఉంది కదా! ఈ రాత్రిపూట ఇట్లా షిప్స్ అన్నీ తిరుగుతూ ఉంటాయి. అలాంటి షిప్స్‌ని ఏమంటాం మనం? ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్స్ లేదంటే పెట్రోలింగ్ వెసెల్స్ అని కూడా అంటాము. అలా ఐఎన్ఎస్ విగ్రహ అనేది మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అనేది సో, ఏ సీరీస్ ఆఫ్ ద వాట్ ఆఫ్‌షోర్ వెసెల్స్ విచ్ ఈస్ కమిషన్డ్ బై ద రక్షా మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఆన్ ద ఆగస్ట్ 28 రోజు దాన్ని ఇంజెక్ట్ చేయడం జరిగింది. సో, దాన్ని అంటే సర్వీస్‌లోకి తీసుకురావడం జరిగింది. ఎక్కడుంటదది? విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌లో ఉంటది. దాన్ని తయారు చేసిన వాళ్ళు ఎవరు మనకి? లార్సన్ అండ్ టర్బో కంపెనీ వాళ్ళు తయారు చేయడం జరిగింది. కొత్త షిప్ అన్నమాట. దాని పేరేంటిది? ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ ఐఎన్ఎస్ విగ్రహ. ఎవరు తయారు చేశారు? లార్సన్ అండ్ టర్బో కంపెనీ. ఎక్కడ ఉంటుందది? విశాఖపట్నంలో దాని బేస్ అన్నమాట. అది గుర్తుపెట్టుకోవాల్సిన ఇక్కడ ఏంటిది? విశాఖపట్నం, లార్సన్ అండ్ టర్బో విగ్రహ. విగ్రహ అనేది ఏంటిది? ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అది. ఏంటిది? ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్. నెక్స్ట్ వచ్చేసి ఐఎన్ఎస్ శక్తి. సో, శ్రీలంకకి మనకి కోవిడ్-19 వల్ల ఎఫెక్ట్ అవ్వడం వల్ల వాళ్ళకి ఆక్సిజన్ దొరకడం లేదు. అందుకోసం 100 టన్స్ ఆఫ్ ద లిక్విడ్ ఆక్సిజన్‌ని మనం పంపించాము ఇక్కడ నుంచి ఇండియా నుంచి. ఆ 100 టన్స్ ఆఫ్ ద ఆక్సిజన్‌ని తీసుకెళ్ళినటువంటి షిప్ పేరేంటిది మనకి? ఐఎన్ఎస్ శక్తి. ఐఎన్ఎస్ శక్తి అనేది శ్రీలంకకి ఆక్సిజన్‌ని తీసుకొని పోవడం జరిగింది మొత్తం. నెక్స్ట్ పతాహ్ 1. సో, పతాహ్ 1 అనేది పాకిస్తాన్ యొక్క మిసైల్ ఇది. ఫతాహ్ 1 ఈస్ ద వాట్? పాకిస్తాన్ మేడ్ గైడెడ్ మల్టీ లాంచ్ సిస్టమ్ రాకెట్ సిస్టమ్ 140 కిలోమీటర్స్ ఆఫ్ ద రేంజ్ ఉంటది. ఇది పాకిస్తాన్ యొక్క మిసైల్ అది. సింపుల్‌గా ఏ కంట్రీది అని అడుగుతాడు. లాస్ట్ టైమ్ కరెంట్ అఫైర్స్‌లో మనం చూసాం గజనావి. గజనావి కూడా ఎవరిది? పాకిస్తాన్‌దే. ఫతాహ్ 1 కూడా ఎవరి మిసైల్? పాకిస్తాన్ మిసైలే ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి పైపరైన్. పైపరైన్ అనేది ఏంటి మనకేంటిది ఇది? పసుపు మనకు కల్పిస్తుంది. పసుపు అంటే ఏంటిది? మనం టర్మరిక్ అంటామా లేదా? సో, టర్మరిక్ అంటాం లేదంటే కుర్క్యూమిన్ అని చెప్తుంటాం దీని యొక్క. కుర్కుమా లాంగా అనేది ఏంటిది? దీని యొక్క బొటానికల్ నేమ్ కుర్కుమా. దీంట్లో ఉన్నటువంటి యాక్టివ్ ఇంగ్రీడియెంట్ పేరేంటిది మామూలుగా అయితే? కుర్క్యూమిన్ అని చెప్తుంటాం. దీనిలో ఉన్నటువంటి యాక్టివ్ ఇంగ్రీడియెంట్. ఇప్పుడు కొత్తది కూడా కనుక్కోవడం జరిగింది. కొత్తగా కనుక్కున్నటువంటి ఏంటిదంటే ఇక్కడ పైపరైన్. పైపరైన్ ఎన్హాన్సెస్ ద వాట్? కుర్క్యూమిన్ అబ్జార్ప్షన్ ఇన్ ద బాడీ. కొత్తగా దాంట్లో ఇంకొక యాక్టివ్ ఇంగ్రీడియెంట్‌ని కనుక్కున్నారు. ఏంటిది? పైపరైన్ అనేది. దాంట్లో ఇంతకుముందు ఉన్నదంటే కుర్క్యూమిన్. కుర్క్యూమిన్‌తో పాటు పసుపులో ఇంకొక ఇంగ్రీడియెంట్ కూడా ఉంది. ఆ పసుపులో ఉన్నటువంటి ఇంకో ఇంగ్రీడియెంట్ ఏంటది? పైపరైన్ అనేది కూడా ఉంటుందని చెప్పేసి ఈ మధ్య న్యూస్‌లో రావడం జరిగింది. నెక్స్ట్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఏ కంపెనీకైతే సో, మనకి మినిమమ్ 500 కోట్ల కన్నా టర్నోవర్ ఎక్కువగా నెట్ వర్త్ ఉంటుందో, ప్లస్ టర్నోవర్ అనేది 1000 కోట్ల కన్నా ఎక్కువగా ఉంటుందో, లేదంటే నెట్ ప్రాఫిట్స్ అనేది 5 కోట్ల కన్నా ఎక్కువగా ఉంటుందో, వాళ్ళందరూ గడిచిన 3 సంవత్సరాలలో వచ్చిన ప్రాఫిట్స్ లోపల 2% మనీని జనం కోసం కేటాయించాలి. అంటే సమాజం కోసం ఖర్చు చేయాలి. అలాంటి దాన్ని ఏమంటాం? కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటాము. గడిచిన 3 సంవత్సరాలలో వచ్చిన ప్రాఫిట్స్‌లో 2% సొసైటీ కోసం ఖర్చు చేయాలి. ఎంత? 2%ని. ఏ కంపెనీసు? ఈ కండిషన్ కానీ, ఈ కండిషన్ కానీ, ఈ కండిషన్ కానీ సాటిస్ఫై అయిన కంపెనీస్‌ని మనం 2% అనేది మనం ఖర్చు చేయాలి. దేనికోసం? సొసైటీ కోసం ఎవ్రీ ఇయర్. ఎందుకు ఇది న్యూస్‌లో ఉందంటే చాలా ఎక్కువ మంది పీఎం కేర్ ఫండ్‌కి డొనేషన్స్ ఇచ్చేసి మా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అయిపోయింది. ఇక మీదట మేము ఫండ్స్ ఇవ్వము అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాయి కార్పొరేట్ కంపెనీస్. అందుకోసము లేదు మీరు ఒక సంవత్సరానికి 2% ఇచ్చారు గదా! అది మాత్రమే కౌంట్ అయితే మీరు దానికన్నా ఎక్కువ ఇచ్చినా గాని అది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కౌంట్ అవ్వదు అని గవర్నమెంట్ చెప్పడం జరిగింది. క్లారిఫై చేయడం జరిగింది. నెక్స్ట్ ఇవన్నీ కూడా సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ మీ అందరికి తెలుసు 17 గోల్స్ ఉంటాయి. ప్రతి కంట్రీ ఈ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్‌ని అచీవ్ చేయాలి. ఎప్పటినుంచి 2016 నుంచి 2030 వరకి ఈ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్‌ని అచీవ్ చేయాల్సి ఉంటుంది ప్రతి కంట్రీ. ఇలా 17 గోల్స్ ఉంటాయి మీ అందరికి తెలుసు. ఈ 17 గోల్స్‌ని బేస్ చేసుకొని మనకి స్పెషల్‌గా నీతి ఆయోగ్ ఏం చేసిందంటే మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్‌కే ఒక రిపోర్ట్ తయారు చేయడం జరిగింది సెపరేట్‌గా. అంటే ఈ 17 గోల్స్‌ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాం దట్ ఈస్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్‌కి సంబంధించి ఎలా ఉన్నాయి. ఈ స్టేట్స్ అరుణాచల్ ప్రదేశ్ గాని, అస్సాం గాని, మణిపూర్ గాని ఈ ఏవైతే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 103 డిస్ట్రిక్ట్స్‌ని కన్సిడరేషన్‌లోకి తీసుకొని ఈ 17 గోల్స్ ఆ రాష్ట్రాలలో ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నాయి సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ ఎలా ఇంప్లిమెంట్ అవుతున్న దాని బేసిస్ పైన ఒక రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది స్పెషల్‌గా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్‌కి. ఈ రిపోర్ట్ ప్రకారం చూస్తే మనకు ఎక్కువ మొత్తంలో టాప్‌లో ఎవరున్నారు? ఈస్ట్ సిక్కిం అనేది టాప్‌లో 75 మార్క్స్ తోటి ఔట్ ఆఫ్ 100లో ఈస్ట్ సిక్కిం అనేది టాప్‌లో ఉంటే మనకి దాదాపు మనకి సో కిఫైర్ అనే డిస్ట్రిక్ట్ అనేది ఏముంది మనకి చివర్లో ఉంది. స్పెషల్‌గా ఇక్కడ నార్త్ ఈస్టర్న్ ఇండియాకి సంబంధించి మీరు టాప్ డిస్ట్రిక్ట్, లాస్ట్ డిస్ట్రిక్ట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. స్పెషల్‌గా ఈ నార్త్ ఈస్టర్న్ ఏరియాకి సంబంధించినటువంటి టాప్ డిస్ట్రిక్ట్ ఇవేంటి? బాటమ్ డిస్ట్రిక్ట్స్. దేంట్లో? ఇన్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద వాట్? సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్. రిపోర్ట్ రిలీజ్ చేసిన వాళ్ళెవరు? నీతి ఆయోగ్.
నెక్స్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది మనకు 2020 లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 2020లో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇప్పుడు 2021 ఆగస్ట్‌లోనే ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ఈ పాలసీని ఇంప్లిమెంట్ చేసిన మొదటి రాష్ట్రం కర్ణాటక, రెండవ రాష్ట్రం మధ్యప్రదేశ్. ఫస్ట్ స్టేట్ ఈ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి మొదటి రాష్ట్రం ఏది? కర్ణాటక అయితే మధ్యప్రదేశ్ ఏమైంది ఇప్పుడు? రెండవ రాష్ట్రంగా చరిత్రలోకి ఎక్కింది. ఏది? న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేసినటువంటి మొదటి రాష్ట్రం కర్ణాటక అండ్ సెకండ్ రాష్ట్రం వచ్చేసి ఏంటిది మనకి? మధ్యప్రదేశ్. నెక్స్ట్ వచ్చి ఆయుష్ మినిస్ట్రీ. ద ఫినాన్షియల్ ప్రొవిజన్స్ ఆఫ్ ద 70 crores అండర్ ద నేషనల్ ఆయుష్ మినిస్ట్రీ సపోర్ట్ టు బి ప్రొవైడెడ్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద న్యూ ఆయుర్వేదిక్ కాలేజ్ ఎట్ ద గోపాల్పారా, అస్సాం. కొత్త ఆయుర్వేదిక్ కాలేజ్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి కోసము మనకి 70 కోట్ల రూపాయలని మినిస్ట్రీ ఆఫ్ ద ఆయుష్ అనేది అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఆయుర్వేదిక్ కాలేజ్ ఎక్కడ? సో దుధోని, గోపాల్పారా అండ్ ఇక్కడ. ఓకేనా? ఓకే. నెక్స్ట్ వచ్చి లడ్డూ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్. ఇది గాంధీనగర్ కాన్స్టిట్యున్సీలో స్టార్ట్ అయింది మనకి. సో అమిత్ షా గాంధీనగర్ కాన్స్టిట్యున్సీ కదా. సో అమిత్ షా కాన్స్టిట్యున్సీ అనేటువంటి గాంధీనగర్లో ఈ లడ్డూ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఫ్రీ ఆఫ్ ద కాస్ట్. ఇదంతా కూడా ఎన్జిఓస్ ద్వారా జరుగుతూ ఉంటుంది. గవర్నమెంట్ అనేది ₹1 కూడా ఇవ్వదు. పూర్తిగా ఎన్జిఓస్ బాధ్యతనే. ఇదేంటిదంటే ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారో వాళ్ళకి కావాల్సిన పోషక పదార్థాలు ఏవైతే ఉంటాయో ఆ పోషక పదార్థాలన్నీ కూడా ఈ లడ్డు రూపంలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో పిల్లడు పుట్టే వరకు ప్రెగ్నెంట్ నుంచి బర్త్ ఆఫ్ ద చైల్డ్ వరకు కంటిన్యూగా సప్లై చేస్తూనే ఉంటారు. ఇలా లడ్డు డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ అనేది ఎక్కడ మనకి గాంధీనగర్ కాన్స్టిట్యున్సీలో స్టార్ట్ అయింది. పూర్తిగా ఎవరు భరిస్తారు? ఎన్జిఓసే భరిస్తారు. పూర్తిగా ఏంటిది? ఫ్రీ ఆఫ్ కాస్టే మొత్తం ఎన్జిఓస్. ఓకే. నెక్స్ట్ వివాద్ సే విశ్వాస్ స్కీమ్. వివాద్ సే విశ్వాస్ అనేది ఏ స్కీము? డైరెక్ట్ ట్యాక్సెస్ స్కీమ్. డైరెక్ట్ ట్యాక్స్ ఎవరికైతే గవర్నమెంట్ తోటి మనకి డిస్ప్యూట్స్ ఉంటాయో, ట్యాక్స్ కట్టడానికి సంబంధించిన డిస్ప్యూట్స్ ఉంటాయో అలాంటి డిస్ప్యూట్స్ అన్ని సాల్వ్ చేసుకోవడానికి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2020 సంవత్సరంలో స్టార్ట్ చేసింది. ఏంటిది? డైరెక్ట్ ట్యాక్స్ డిస్ప్యూట్స్ని సాల్వ్ చేసుకోవడానికి. ఏంటిది? వివాద్ సే విశ్వాస్ అని. ఏవైనా డైరెక్ట్ ట్యాక్స్కి సంబంధించినటువంటి డిస్ప్యూట్స్ ఉంటే వాటిని సాల్వ్ చేసుకోవాలి. అది రీసెంట్గా డేట్ ఎండ్ అయింది. కానీ గవర్నమెంట్ ఏం చేసిందంటే మళ్ళీ ఈ డేట్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎప్పటివరకు? అక్టోబర్ వరకు. ఎప్పటివరకు? సో ద అమౌంట్ వితౌట్ అడిషన్ ఆఫ్ ద ఎలాంటి ఎలాంటి పెనాల్టీ లేకుండా అయితే ఆగస్ట్ 31, 2021 వరకు, విత్ అడిషనల్ పేమెంట్ అయితే అక్టోబర్ 2021 వరకు ఈ స్కీమ్ని డేట్ని పెంచడం జరిగింది. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం గవర్నమెంట్ కట్టాల్సిన డైరెక్ట్ ట్యాక్సెస్కి సంబంధించి ఏమైనా గొడవలు కానీ ఏమైనా డిస్ప్యూట్స్ కానీ ఉంటే ఆ డిస్ప్యూట్స్ని సాల్వ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ అన్నమాట ఈ స్కీమ్ కింద మనం రిజిస్టర్ అయ్యి మాకు ఇంత ట్యాక్స్ కట్టాలి, మాకు ఇంత గొడవ ఉంది, సో మాకు ఇంత అవుతుంది సెటిల్మెంట్స్ చేసుకోవాలన్నమాట. సింపుల్. దానికోసం స్టార్ట్ చేసిన స్కీమ్ ఏంటిది? డైరెక్ట్ ట్యాక్స్ వివాద్ సే విశ్వాస్ స్కీమ్. ఓకే. దాని డేట్ ఎప్పటికి ఎక్స్టెండ్ చేశారు? అక్టోబర్ వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మహాయోగి గోరఖ్నాథ్ విశ్వవిద్యాలయ అనేది ఇక్కడ మనకి గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్లో ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మహాయోగి గోరఖ్నాథ్ విశ్వనాథ్ విద్యాలయ అనేది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి భారత్ సిరీస్. ఏవైతే భారత్ సిరీస్ అంటే మనకి ఇప్పుడు ఏపీ వాళ్ళైతే ఏపీ అని ఉంటుంది బండి రిజిస్ట్రేషన్, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ అని, కర్ణాటక వాళ్ళైతే కేఏ అని, రాజస్థాన్ అయితే ఆర్జే అని బండి మనకి బైక్స్ కానీ కార్స్ కానీ రిజిస్ట్రేషన్ ఉంటుంది. అట్లాగే ఇప్పుడు ఏంటిదంటే బిఎస్ సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఏంటిది? బిఎస్ సిరీస్ అనేది. ఎందుకంటే కొంతమంది బిజినెస్ మెన్ కానీ డిఫెన్స్ పర్సనల్ ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్తూ ఉంటారు. సో కాబట్టి అలాంటి వాళ్ళకి ప్రతి రాష్ట్రానికి తిరగడం వల్ల ప్రాబ్లం అవ్వకూడదని చెప్పేసి ఏం చేస్తే బిఎస్ సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా? బిఎస్ సిరీస్. ఈ బిఎస్ సిరీస్ పొందాలంటే వాళ్ళ యొక్క కార్పొరేట్ కంపెనీస్ యొక్క ఆఫీస్ అనేది 2 కానీ 4 కానీ అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలలో వాళ్ళకి ఆఫీసెస్ ఉంటే వాళ్ళకి బిఎస్ సిరీస్ అనేది మనకి బైక్ నెంబర్ కానీ కార్ నెంబర్ కానీ ఇస్తూ ఉంటారు. మనకి జనరల్ రిజిస్ట్రేషన్ నెంబర్. బిఎస్ అంటే ఏంటిది? భారత్ సిరీస్. దాని పేరు ఏంటిది? ఎక్కువ మొత్తంలో ఏంటిది? డిఫెన్స్ పర్సనల్స్కి కానీ, స్టేట్ గవర్నమెంట్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఏమైతే వీళ్ళు ఏదో వేరే రాష్ట్రాలకు తిరుగుతూ ఉంటారు ఎక్కువ మొత్తంలో, ట్రాన్స్ఫర్ అవ్వడం వల్లనో రకరకాల కారణాల వల్ల. సో అందువల్ల వాళ్ళకి ప్రతి రాష్ట్రానికి వెళ్ళినప్పుడు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి బిహెచ్ అంటే ఇంకా ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఏం ప్రాబ్లం ఉండదన్నమాట. సో అలా ఇస్తూ ఉంటారు. ఏది? భారత్ సిరీస్. నెక్స్ట్ క్యూఎస్ఎస్ఎం మినిస్ట్రీ ఆఫ్ ద స్టేట్ ఫర్ ఎలక్ట్రానిక్ అండ్ క్యూసిమ్ అని లాంచ్ చేశారు. ఏంటిది క్యూసిమ్ అంటే? క్వాంటమ్ కంప్యూటర్ సిమ్యులేటర్ టూల్ కిట్ టు బి ఎనేబుల్డ్ రీసెర్చ్ ఫర్ ద స్టూడెంట్స్ ఆన్ ద క్వాంటమ్ కంప్యూటర్స్. ఇంతకుముందు మన బైట్స్ మీద కదా మన కంప్యూటర్స్ నడిచేది. సో కాబట్టి 0101 అండ్ బిట్స్ మీదగా నడిచేది కదా. సో ఇలా కాకుండా ఇప్పుడు రాబోయే రోజుల్లో క్వాంటమ్ కంప్యూటర్స్ వస్తున్నాయి. ఆ క్వాంటమ్ కంప్యూటర్స్ మీద రీసెర్చ్ చేయడానికి కోసం క్యూసిమ్ అని రాయడం జరిగింది. దిస్ ప్రాజెక్ట్స్ ఈజ్ సపోర్టెడ్ బై ద సీడాక్ ప్లస్ ఐఐటి రూర్కీ వాళ్ళిద్దరు కూడా సపోర్ట్ చేస్తున్నారు మనకి. ఓకేనా? సో సీడాక్, సో పూణే అండ్ నెక్స్ట్ వచ్చి ఐఐటి రూర్కీ ఇద్దరు సపోర్ట్ చేస్తున్నారు. క్యూసిమ్ ఏంటిది? క్వాంటమ్ కంప్యూటింగ్ సిమ్యులేషన్ కిట్. సో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ మీద ఎక్కువ మొత్తంలో రీసెర్చ్ చేయడానికి కోసం. నెక్స్ట్ కర్మయోగి. సివిల్ సర్వీసెస్ లోపల ఎక్కువ మొత్తంలో ఏం తీసుకురావడానికి అంటే వాళ్ళ యొక్క ఏమంటాం మనం
ఎఫిషియన్సీని గాని పెంచడానికి కోసం గాని ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్‌లు జస్ట్ ఎగ్జామ్ రాసి అట్లనే ఉంటున్నారు. కానీ వాళ్ళు పెద్ద మొత్తంలో వాళ్ళ ఎఫిషియన్సీ ఐఏఎస్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం వర్క్ చేయడం లేదు. అందుకోసం వాళ్ళ యొక్క గవర్నెన్స్ ఎబిలిటీస్ గాని, వాళ్ళ యొక్క ఎఫిషియన్సీని పెంచడానికి కోసము కర్మయోగి అనే మిషన్‌ని లాంచ్ చేసాం 2020లో. లాస్ట్ ఇయరే లాంచ్ చేసాం. ఇప్పుడు ఏం చేసామంటే ఆన్‌లైన్‌లో కూడా లాంచ్ చేసాం. అందుకోసం ఇది న్యూస్‌లో ఉంది. ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ ద పర్సనల్ ఇనాగ్రేటెడ్ ద కర్మయోగి డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరికి? సివిల్ సర్వీసెస్ యొక్క ఎఫిషియన్సీని పెంచడానికి కోసం. సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్. ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా ఏఈఈ పరీక్షలకు ఏస్ డీప్ లెర్న్. నెక్స్ట్ బ్రిక్స్ దేశాలు మీ అందరికీ తెలుసు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఈ దేశాలన్నీ కూడా ఈ దేశాలన్నీ కూడా ఏం చేశాయి? అగ్రికల్చర్‌కి సంబంధించినటువంటి ఒక అగ్రీమెంట్ రాసుకోవడం జరిగింది. అగ్రికల్చర్‌కి సంబంధించిన ఒక అగ్రీమెంట్ ద కన్జర్వేషన్ అండ్ ద ప్రమోషన్ ఆఫ్ ద న్యూట్రిషన్ అండ్ సస్టైనబిలిటీ. 2021 నుంచి 24 వరకి 2021 నుంచి 24 వరకు ఒక అగ్రీమెంట్ రాసుకున్నాయి. ఈ 4 సంవత్సరాల పాటు ఈ అగ్రీమెంట్‌లో ప్రకారంగా ఈ అన్ని దేశాలు ఒకరికొకరు కోఆర్డినేషన్ చేసుకుంటాయి. దేనికి? అగ్రికల్చర్ రీసెర్చ్‌కి సంబంధించి ఒకరికొకరు కోఆర్డినేషన్ చేసుకుంటారు. ఏ దేశాలు? బ్రిక్స్ దేశాలు. బ్రిక్స్ దేశాలు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఎవర్ G20 మినిస్టర్స్ కాన్ఫరెన్స్ ఉమెన్. ఉమెన్‌కి సంబంధించిన కాన్ఫరెన్స్ అనేది ఫస్ట్ ఎవర్ ఉమెన్ కాన్ఫరెన్స్ ఆన్ ద G20కి సంబంధించి ఫస్ట్ ఎవర్ ఉమెన్ కాన్ఫరెన్స్ ఆన్ ద ఫస్ట్ ఎవర్ G20 కాన్ఫరెన్స్ ఆన్ ఉమెన్ ఎంపవర్‌మెంట్. ఉమెన్ ఎంపవర్‌మెంట్‌కి సంబంధించి ఇప్పటివరకు G20 దేశాల యొక్క ఒక్క కాన్ఫరెన్స్ కూడా జరగలేదు. ఫస్ట్ టైం జరిగింది. ఇండియా నుంచి మనకి నిర్మలా సీతారామన్ స్మృతి ఇరానీ గారు పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాని పేరేంటి మనకి సంటా మగ్రహిటా లగేర్ ఇటలీలో జరిగింది మనకి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది? ఇటలీ. ఇటలీలో జరగడం జరిగింది. ఏది? ఫస్ట్ ఎవర్ G20 మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ ఆన్ ఉమెన్ ఎంపవర్‌మెంట్. ఇండియా నుంచి స్మృతి ఇరానీ గారు పార్టిసిపేట్ చేశారు. జరిగింది ఎక్కడ మనకి? ఇటలీలో జరగడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అనీ దుబాయ్. అనీ దుబాయ్‌లో ఏంటిదంటే ఇది కనిపిస్తుంది ఇక్కడ పెద్ద వీల్ కనిపిస్తుంది కదమ్మా! ఇక్కడ టూరిజంని పెంచడానికి కోసము ఒక పెద్ద వీల్‌ని కన్‌స్ట్రక్షన్ ద లార్జెస్ట్ అండ్ ద టాలెస్ట్ అబ్జర్వేషన్ వీల్ ఈజ్ కాల్డ్ వాట్? అన్ దుబాయ్ విల్ బి ఓపెన్డ్ ఇన్ ద యూఏఈ ఆన్ ద October 21st of the 2021. ఎక్కడుంది? యూఏఈలోని బ్లూ వాటర్స్ ఐలాండ్ దుబాయ్‌లో ఉంది. నియర్ దుబాయ్ మెరీనా. ఇక్కడ బ్లూ వాటర్స్ ఐలాండ్‌లో దుబాయ్ మెరీనాలో ఉంది. ఓకే. నెక్స్ట్ ఇదే కదా! మనకి అది పెద్ద వీల్ ఏదైతే ఉందో అది 42.5 టాలర్ దాన్ లండన్ ఐ. ఇలా పెద్ద పెద్ద డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. 14,000 ప్యాసింజర్స్ కూర్చోవచ్చు దాంట్లో. ఇలా కూర్చొని ఇట్లా తిరగొచ్చనమాట. మొత్తం టూరిజంని ఎంజాయ్ చేయొచ్చు. మొత్తం బుర్జ్ ఖలీఫా గాని, మనకు దుబాయ్‌లో ఉన్నటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. అంటే ఇక్కడికెళ్ళామనుకో టాప్ పాయింట్ దగ్గరికి. ఇలా టాప్ పాయింట్‌కెళ్తే మళ్ళీ ఇట్లా కిందికి ఇక్కడ అన్నీ కూడా కనిపిస్తాయంట. అలా టూరిజంని అట్రాక్ట్ చేయడానికి కోసం వరల్డ్ టాలెస్ట్ అండ్ ద లార్జెస్ట్ వీల్‌ని నిర్మించడం జరిగింది దుబాయ్‌లో. ఈ బ్లూ ఐలాండ్ ఆఫ్ దుబాయ్‌లో ఉంది ఇది. ఓకే. దాని పేరేంటిది? అనీ దుబాయ్. నెక్స్ట్ వచ్చేసి కిలాలియా వాల్కానో అనేది మనకి అమెరికాలోని ఎక్కడుంది? హవాయి ఐలాండ్స్‌లో ఉంది. ఇది ఈ మధ్యన ఎక్కువ మొత్తంలో ఏం జరిగింది మనకి? వల్కానిక్ ఎరప్షన్ అనేది జరిగింది. 1983 నుంచి 2018 వరకు ఇప్పటివరకు ఎరప్షన్ అవుతూనే ఉంది కంటిన్యూగా. కాబట్టి ఈ వాల్కానో అనేది ఏ దేశంలో ఉందని అడగవచ్చు. మనకి ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న ఐలాండ్స్ ఉన్నాయి కదా! ఈ హవాయి ఐలాండ్స్. ఈ హవాయి ఐలాండ్స్‌లోనే మళ్ళొక చిన్న ఐలాండ్ ఏంటిది? హొనోలులు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏది? వాల్కానో. ఓకే. అది ఏ దేశంలో ఉందని అడగడానికి ఛాన్స్ ఉంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పర్టిక్యులర్‌గా ఇక్కడ హవాయి ఐలాండ్స్‌లో. నెక్స్ట్ వచ్చేసి మిజైల్ సిలోస్ ఇన్ చైనా. ఇక్కడ కనిపిస్తుంది శాటిలైట్ ఇమేజ్ ద్వారా చూస్తే ఇక్కడ కానీ ఇవన్నీ కూడా ఏంటి మనకి మిజైల్స్ లాంచ్ చేయడానికి కోసం కావాల్సినటువంటి స్టేషన్స్‌ని కన్‌స్ట్రక్షన్ చేస్తున్నట్టు శాటిలైట్ ఇమేజ్ ద్వారా మనకు కనిపించింది. అట్‌లీస్ట్ 3 మిజైల్ సిలోస్ ఫీల్డ్స్ ఇన్ ద యుమెన్ అండ్ గాంగ్జూ ప్రావిన్స్ అండ్ నియర్ ద ఇక హమీ ప్రావిన్స్ అని ఒకటి, హతాంగ్ ప్రావిన్స్ అని చెప్పేసి ఇలా పెద్ద పెద్ద మిజైల్స్‌ని లాంచ్ చేయడానికి కోసం పెద్ద పెద్ద స్టేషన్స్‌ని నిర్మిస్తున్నట్టు మనకి శాటిలైట్ ఇమేజ్ ద్వారా తెలుస్తుంది. ఏ దేశము? చైనా అనేది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్. ఏదైతే మనకి మాల్దీవ్స్ ఉన్నాయో ఆ మాల్దీవ్స్ లోపల మనకి భారతదేశానికి దగ్గరగా ఉండేది ఏంటిది? మాల్దీవ్సే కదా! ఇది లక్షద్వీప్. లక్షద్వీప్ కింద ఏంటిది? ఇలా మాల్దీవ్సే కదా! ఈ మాల్దీవ్స్ నుంచి ఈ అన్ని దీవ్స్ అంటే చిన్న చిన్న ఐలాండ్సే కదా! ఈ ఐలాండ్స్ నుంచి ఒక ఐలాండ్ నుంచి ఇంకొక ఐలాండ్‌కి, ఒక ఐలాండ్ నుంచి ఇంకొక ఐలాండ్, ఒక ఐలాండ్ నుంచి ఇలా కనెక్టివిటీ పెంచడానికి కోసము ఒక పెద్ద ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నారు. ఆ పెద్ద ప్రాజెక్ట్ పేరే గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్. ఓకే. ఇది ఇండియన్ గవర్నమెంట్‌కి రావడం జరిగింది. మామూలుగా చైనా అనేది కూడా ప్రయత్నం చేసింది. కానీ ఈ గ్రేటర్ మాలే ప్రాజెక్ట్ అనేది మనకి ఇండియాకి రావడం ఇండియా విల్ గ్రాంట్ ద 100 మిలియన్స్ లైన్ ఆఫ్ ద 100 మిలియన్స్ గ్రాంట్ అండ్ ద లైన్ ఆఫ్ ద క్రెడిట్ లైన్ ఆఫ్ ద 400 మిలియన్స్ అనేది లోన్ కింద, 100 మిలియన్స్ అనేది గ్రాంట్ కింద లాంచ్ చేయడం జరుగుతుంది. మనకి ఈ ప్రాజెక్ట్ అనేది ఇండియాకి రావడం జరిగింది. అప్రాక్సిమేట్లీ 6.74 కిలోమీటర్స్ ఆఫ్ ద బ్రిడ్జ్ కట్టేసి ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న ఐలాండ్స్ ఉంటాయి కదా! ఈ ఐలాండ్స్ అన్నిటిని ఏం చేయాలి మనం? కనెక్టివిటీ పెంచాలి. దాని పేరేంటిది? గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్.
నెక్స్ట్ గ్రీన్లాండ్ మొల్టింగ్. గ్రీన్లాండ్ విచ్ ఈస్ ద వాట్ వరల్డ్స్ లార్జెస్ట్ ఐలాండ్ లొకేటెడ్ బిట్వీన్ ద వాట్ ఆర్కిటిక్ అండ్ అంటార్టిక్ గ్రీన్లాండ్ హ్యాస్ ఇన్ ద 3/4 ఆఫ్ ఇట్ సర్ఫేస్. అది కూడా గ్రీన్లాండ్ అనేది ఎక్కువ మొత్తంలో మెల్ట్ అవుతున్నట్టు మనకి ఆనవాళ్ళు చూపిస్తున్నాయి. మనకి ప్రపంచంలోనే లార్జెస్ట్ ఐలాండ్ ఇదే కదా. సో ఫర్ ద ఫస్ట్ టైం రికార్డ్ ద సమ్మిట్ ఆఫ్ ద గ్రీన్లాండ్ ఈజ్ రిసీవ్డ్ ద రెయిన్ అండ్ నాట్ ద స్నో. అర్థం చేసుకోండి. స్నో కాకుండా రెయిన్‌ఫాల్ వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? టెంపరేచర్ పెరిగిందని. గ్రీన్‌లాండ్ లాంటి దేశంలో ఆర్కిటిక్ రీజియన్‌కి దగ్గరగా ఉండే గ్రీన్‌లాండ్‌లో కూడా రెయిన్‌ఫాల్ వస్తుందంటే దానికి టెంపరేచర్ ఏమైంది? బాగా పెరిగిందని. సో దట్ ఈస్ ద గ్రీన్‌లాండ్స్ మెల్టింగ్. నెక్స్ట్ వచ్చి ద కెనాల్ ఇస్తాంబుల్. ఈ కెనాల్ ఇస్తాంబుల్ అనేది మన టర్కీలో కడుతున్నాం. ఇక్కడ యాక్చువల్‌గా ఇక్కడ ఉన్నటువంటి ఏంది బ్లాక్ సీకి గాని, ఇక్కడ ఉన్నటువంటి మరామా సీకి గాని రెండిట్ల కనెక్ట్‌కి బోఫోరస్ పాస్. ఈ బోఫోరస్ పాస్ ద్వారా ఇట్లా రావచ్చు. కానీ ఈ బోఫోరస్ పాస్‌కి అంటే ప్యారలల్‌గానే ఇంకోటి ఇక్కడ ఈ ప్రాజెక్ట్ కడుతూ ఉన్నది ఇలా దాదాపు. ఓకే. సో ఈ ప్రాజెక్ట్ నిర్మించడం జరుగుతుంది. 45 కిలోమీటర్స్ ఆఫ్ ద షిప్పింగ్ ప్లానల్ టు ఎవరు? ఏ దేశంలో? టర్కీలో కడుతున్నారనమాట. ఈ టర్కీ అనేది కెనాల్‌ని తవ్వుతుంది. ఇక్కడ నుంచి ఈ ఇస్తాంబుల్ నుంచి ఇక్కడ అయితే అటాక్. సో ఇది టర్కీ కడుతున్నటువంటి ఈ కెనాల్. ఈ కెనాల్ పేరు ఏంటిది మనకి? కెనాల్ ఇస్తాంబుల్. కెనాల్ ఇస్తాంబుల్. మామూలుగా దేని నుంచి కనెక్ట్ అవ్వాలి? ఇది బ్లాక్ సీ నుంచి ఈ మరామా సీకి బోఫోరస్ స్ట్రెయిట్ ద్వారా రావాలి. స్ట్రెయిట్ అంటే కనెక్టింగ్ ద 2 సీస్‌ని కనెక్ట్ చేసేవాన్ని ఏమంటాం మనం? స్ట్రెయిట్ అంటాం. సో ఇలా బోఫోరస్ స్ట్రెయిట్ ద్వారా రావాలి. కానీ బోఫోరస్ స్ట్రెయిట్ ద్వారా స్పీడ్‌గా వెళ్ళడం లేదు. షిప్స్ అనేటివి చాలా ప్రాబ్లమ్ అవుతుందని చెప్పేసి ఇప్పుడు ఏం చేశారంటే ఇట్లా ఇస్తాంబుల్ కెనాల్ అనే ఇంకో 45 కిలోమీటర్స్ కెనాల్ ఆల్టర్నేటివ్ రూట్‌ని కన్‌స్ట్రక్షన్ చేయడం జరుగుతూ ఉంది. ఓకే. సో దీస్ ఆర్ ద వాట్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద టిల్ ఆగస్ట్ 31. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ది బెస్ట్.